దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మన ధ్యానం కొరకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఈ మాట ఎవరు తెలియపరుస్తున్నారంటే అన్యజనుడైనటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు. ఈ మాటలో ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే ఆయన ఏం తెలియపరుస్తున్నారు? 3వ వచనంలో 3వ లైన్ నుండి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఆయన ఆధిపత్యం అంటే ఏంటి? ఆయన ఆధిపత్యం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఆయన రాజరికం అనుకోవచ్చు, ఆయన పాలన అనుకోవచ్చు. ఇది ఎంతవరకు అంట? తరతరములు. ఈ మాట తెలియపరిచినటువంటి నెబుకద్నెజరు రాజు, సింహాసనాసీనుడైనటువంటి నెబుకద్నెజరు రాజు తన రాజ్యం తరతరాలు నిలిచిందా? తర్వాత తన కుమారుడైన బెల్షస్సరు రాజ్యం తరతరాలు నిలిచిందా? మాదీయుడైనటువంటి దర్యావేషు రాజ్యం తరతరాలు నిలిచిందా? పారసీకుడు అనబడేటువంటి మరొకరు ఎవరమ్మా? చాలామంది ఉన్నారు. ఇంకా అహష్వేరోషు రాజ్యం తరతరాలు నిలిచిందా? పోనీ వాళ్ళు అన్యజనులండి, మన ప్రజల యొక్క యోధా జనాంగం యొక్క రాజులు ఉన్నారు కదా, వాళ్ళ రాజ్యం తరతరాలు నిలిచిందా? కానీ ఇక్కడ ఒక అన్యజనుడు అనుభవపూర్వకంగా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నిజానికి మనకు తెలుసు ఏ రాజ్యము కూడా తరతరము నిలవదు. కానీ ఇక్కడ ఒక మాట, ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన పరిపాలన తరతరములు నిలుచును. ఆయన రాజ్యము అంటే పరలోకమందున్న దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తారు? ఆయన శాశ్వతమైన వాడు. హల్లెలూయా. తరతరముల వరకు ఆయన రాజ్య పాలన శాశ్వతమైనది. హల్లెలూయా. మరి ఆ రాజ్యములో ఉన్నవాళ్ళు ధన్యులు. ఆ రాజ్యములో ఉన్నవాళ్ళు ధన్యులు, భాగ్యవంతులు. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. అనుభవపూర్వకంగా ఎలా ఎరిగాడు నెబుకద్నెజరు రాజు? అంత అనుభవించి ప్రజలందరికీ ఎలాగో తెలియపరుస్తున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన పరిపాలన తరతరములు నిలుచును అనే మాట చాలా ప్రాముఖ్యం. ఈ మాటతో ప్రభు మనతో మాట్లాడును గాక. తలలు వంచండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవా, మీరే మాట మాట్లాడతారో అని మీ గడప కొమ్ముల యొద్ద కూర్చుండి మీ ద్వార బంధముల యొద్ద కనిపెట్టుకుంటూ ఉన్నాం నాయన. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను, నన్ను వెదుకు వారికి నేను దొరుకుతాను అన్నావు. నిజంగా ప్రభువా, అది నాన్న వెలుగు నిమిత్తము నాయన వెదికిన వారికి నువ్వు దొరికావు. ఈ దినాన్ని ఆ వెలుగును మేము ఎరిగిన వాళ్ళమై ఆ వెలుగులో ఉండేటువంటి సంగతులను మీలో నుండి మేము వినడానికి మీ కృపలో ప్రభువా నిలిచి ఉన్నాం తండ్రి. ఈ కృపను మాకు ఇవ్వడానికి మీ త్యాగం ఎంతో ఉందయ్యా. అందును బట్టి కోట్ల కొలది కృతజ్ఞతలు. ఈ సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా ప్రభువా, మీరు మా కొరకు చేసిన త్యాగములో మేము సద్వినియోగపరుచుకుంటూ నిలిచి ఉండడానికి మీ కృప ఇవ్వండి. మాకు నిష్ప్రయోజనమైనది కాదు కానీ తండ్రి, నీ మాట మాకు ప్రయోజనం. ఈ లోకానికి అదిగో ఆ శాశ్వత రాజ్యానికి ప్రయోజనం నాయన. కృపతో నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు నెబుకద్నెజరు రాజుకి ఈ విషయం
ఎలా తెలిసింది? నిజంగా మనకు తెలుసు కదా, మనం పాట పాడతాం లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు అంటాం, ప్రభువా నీ ప్రేమ శాశ్వతమైనది, తండ్రి నీవు శాశ్వతమైనటువంటి దేవుడువు, నాయన నీ రాజ్యము శాశ్వతమైనది, అది యుగయుగాలు లేదా తరతరాలు నిలిచి ఉండేది అని దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. లేదా వ్యక్తిగతంగా మనం ప్రార్థిస్తున్నప్పుడు వీటన్నిటిని పెట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. నిజానికి ఈ మార్గములో మనం ఎందుకున్నాం అంటే, నిత్య రాజ్యానికి మార్గము ఇదే కాబట్టి, నిత్య జీవానికి బాట ఇదే గనుక, నిత్య జీవానికి మనల్ని నడిపించేది, నిత్య జీవం అనగా శాశ్వతమైనటువంటి రాజ్యము, అదే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఒక అన్యజనుడు పరలోక రాజ్యము కొరకు, అది శాశ్వతమైన రాజ్యమని, అది యుగయుగములు ఉంటుందని లేదా తరతరములు కూడా ఆ రాజు యొక్క పాలన ఉంటుందని ఎలా మాట్లాడగలిగాడు అంటే, దేవుడు అతనికి అనుగ్రహించిన స్వప్న దర్శనము వలన నెబుకద్నెజర్ రాజు మాట్లాడగలిగాడు. ఒకరోజు నెబుకద్నెజర్ రాజు తన పడక మీద పరుండి అలాగా విచారముతో, ఈ రాజ్యం ఇప్పుడు ఎలా ఉంది కదా, రాబో రోజుల్లో ఈ రాజ్యం ఎలా ఉంటుంది, అసలు రాబో రోజుల్లో ఈ రాజ్యాలు ఎలా ఉంటాయి అని తనలో తాను మదన పడుతూ చింతపడుతూ పడుకున్నాడు. ఎప్పుడైతే పడుకున్నాడో, ఇతనిని లేదా నెబుకద్నెజర్ రాజుని రాజుగా నియమించినటువంటి పరలోకమందున్నటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఇప్పటి వరకు నువ్వు నేను ఆరాధించినటువంటి దేవుడు ఆయనకి స్వప్న దర్శనము అనుగ్రహించడం జరిగింది. దానిలో ఆయన స్పష్టముగా తనకి ఏదైతే చింతిస్తున్నాడో, ఏమి జరుగుతుందో అని అతడు దేని నిమిత్తమైతే మదన పడుతున్నాడో, ఈ సృష్టికర్త అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు కనుక, భవిష్యత్తులో ఆయన ఏదైతే ఉద్దేశిస్తారో అదే జరుగుతుంది కనుక, దేవాది దేవుడు ఇతను మదన పడిపోతున్నప్పుడు, బాధపడిపోతున్నప్పుడు ఒక దర్శనము ద్వారా, ఒక స్వప్నము ద్వారా దేవాది దేవుడు సంభవింపబోవు దానిని నెబుకద్నెజర్ రాజుకు తెలియపరచడం జరిగింది. హల్లెలూయా. అయితే విశేషం ఏంటంటే, అతడు స్వప్నాన్ని లేదా ఆ దర్శనాన్ని అతడు మర్చిపోయినప్పుడు ఇప్పుడు దేవాది దేవుడు ఏ ఉద్దేశంతో అతను బయలుపరిచాడు అంటే, ఇతను మదన పడుతున్నాడు, ఇతను ఏం సంభవిస్తుందా అని చింతతో ఉన్నాడు కాబట్టి, నేను నెబుకద్నెజర్ రాజుకు దర్శనము ద్వారా లేదా స్వప్నము ద్వారా సంభవింపబోవు దానిని చూపించాలి అని అనుకున్నాడు. హల్లెలూయా. మీ అందరికి అనుభవమా కాదా ఇది? నేను చెప్తుంటే మీరు వినేస్తున్నారా? అనుభవంతో వింటున్నారా? మనకి కూడా భవిష్యత్ కాలాన్ని ప్రభువు బయలుపరిచారు, సంభవింపబోవు సంగతిని ప్రభువు బయలుపరిచారు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు మనందరికీ తెలుసు, సంభవింపబోవు సంగతిని యోసేపుకు కళల ద్వారాను దర్శనము ద్వారాను ప్రభువు బయలుపరిచారు. కాకపోతే యోసేపు ఆ కళను మర్చిపోలేదు, కళ భావాన్ని కూడా మర్చిపోలేదు. కానీ ఇక్కడ నెబుకద్నెజర్ రాజు కళ మర్చిపోయాడు, కలవరంగా ఉన్నాడు. అప్పుడు అతని సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, జ్ఞానుల్ని, మనందరికి తెలుసు కదా, శకునగాండ్రను, విద్య కలిగిన వాళ్ళను, వీళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళేమో, రాజా మీరు కళ చెబితే కళ భావాన్ని మేము చెప్పగలుగుతాం. రాజా, ఏ మనుష్యుడు కూడా మీరు కళ చెప్పందే కళ భావాన్ని చెప్పలేడు, దేవత అయితే మాత్రమే చెప్పగలుగుతుంది అన్నాడు. అలాంటప్పుడు నెబుకద్నెజర్ రాజు కోపం వచ్చి తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా నాశనం చేయడానికి పిలుపునిచ్చాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి దానియేలుకు ఎదురుపడడం, దానియేలు దేవుడు మర్మములు బయలుపరుచు దేవుడు అనే సంగతి దానియేలుకు తెలుసు కాబట్టి, దానియేలు శద్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి వారందరిని హెచ్చరించి,
మర్మములు బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడయ్యా. మనమందరము ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాం. ఫలానా పరిస్థితులు దాపురించాయి. మనందరము పరలోకమందున దేవుని పాదాలు పట్టుకుని మర్మములు బయలుపరచమని ఆ దేవుణ్ణి వేడుకుందాం అని ఎప్పుడైతే అన్నాడో, ఆ హెచ్చరికను తీసుకుని చక్కగా ఎక్కడికి వెళ్ళారమ్మా? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అక్కడ వ్యర్థమైనటువంటి ఆలోచనలకు, వ్యర్థమైనటువంటి మాటలకు శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమి ఇవ్వలేదు. మీకు ఇవి టచ్ అవుతాయి కాబట్టి నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నువ్వేనా పెద్ద గొప్ప, నువ్వు చెప్తేనే మేము ప్రార్థనలో ఉండాలా, మమ్మల్ని హెచ్చరించడా నువ్వెంతటోడు అన్నారండి. అక్కడ అన్నారా? కొంతమందికి హెచ్చరిక వస్తే పొడుసుకొచ్చేద్దంట, అవునా? కానీ ఇక్కడ హెచ్చరించినట్టుగా ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? ఇది మీకు చాలా ప్రాముఖ్యం కనుక నేను నొక్కి ఒక్కానించి చెప్తున్నాను. హెచ్చరించాడు. ఎవరో తోటి ఇతడు రాజవంశానికి చెందినవాడే, వాళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళే. రే నువ్వు హెచ్చరించడం ఏంటి అని ఎదురుగుండా అనలేదు. ముగ్గురు ఒకరిలో ఒకరు, ఈడెవడరా మనల్ని హెచ్చరించడానికి, ఈడేమైనా దిగొచ్చాడా అని అనలే. ఎక్కడికక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలుకు లోబడడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎక్కడ లోబడ్డారు వాళ్ళు? తమ దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదని ఉద్దేశం కలిగినటువంటి దానియేలుకు వాళ్ళు ఏమయ్యారు? లోబడ్డారు. ఆ తర్వాత ఈ కార్యములో కూడా లోబడ్డారు కాబట్టే ధన్యులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. లోబడే ఆత్మ పరిశుద్ధాత్మ. నువ్వు హెచ్చరికకు లోబడ్డావో అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆ ప్లేసులో ఎవరున్నారా అని కాదు. సమూయేలు చిన్నప్పుడే వాడబడ్డాడు. సమూయేలు కంటే పెద్దోడు ఏలి. అయితే సమూయేలు ద్వారా చెప్పబడిన వాటిని ఏలి చాలా సీరియస్గా తీసుకున్నాడు. అర్థమైందా? అక్కడ పెద్ద చిన్న ఏమీ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి నీ తోటి విశ్వాసుల ద్వారా నీతో మాట్లాడొచ్చు. దైవ జనాంగము ద్వారా దేవుడు నీతో మాట్లాడొచ్చు. పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడొచ్చు. నీ కడుపును పుట్టినటువంటి బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడొచ్చు. నీ పని వాళ్ళు అనబడే వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడొచ్చు. ఎందుకంటే నయమాను పనివాడే కదా, నయమాను సెటరైట్ చేశాడు. ఆఖరికి నీ పరిస్థితులతో, నీ స్థితిగతులతో, నీ ఓటములతో కూడా దేవుడు నీతో మాట్లాడొచ్చు. పరిశుద్ధాత్మ కార్యం అంటే ఏంటో తెలుసా? ఏ పరిస్థితికైనా నీవు తలొగ్గితే, లోబడితే అది నీకు మేలు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. అంతేగాని నువ్వేంటి చెప్పేది నేను నువ్వు చూసుకో అని ఎదురుగుండా అన్న వాళ్ళు ఉంటారు. చాటుకెళ్ళి మాకేంటి చెప్పడం అనేవాళ్ళు కూడా ఉంటారు. చాటుకు వెళ్ళి అలా మాట్లాడుకున్నా, ఎదురుగుండా ముక్కుసూటిగా మాట్లాడినా దేవుని దృష్టిలో అది గర్వము. దేవునికి విధేయత చూపినట్టు కాదు, దేవునికి లోబడినట్టు కాదు. టోటల్గా ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. లోబడితే, నీవు లోబడకపోతే ఇది దురాత్మ కార్యము, సాతానుడు కార్యము. అందుకే దేవుని సన్నిధిలో ఉన్న ఇస్కరియోతు యోధ నన్ను అప్పగిస్తారు అన్నప్పుడు నేనా ప్రభువా అంటుంటే ఇస్కరియోతు యోధ కూడా ఏమన్నాడు? నేనా ప్రభువా. ఓవర్ చేసాడు కొంచెం. నువ్వే నాయనా. దాని అర్థం ఏంటి? నువ్వన్నట్టు నువ్వే లోబడ్డా సాతాను క్రియ. అందుకే లోబడడం పరిశుద్ధాత్మ కార్యం. ఈ పాయింట్ ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీరు. నేను ముందుకు వెళ్తాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ దానియేలుకు లోబడ్డారు. అందుకే దేవాది దేవుడు మర్మం బయలుపరిస్తే శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు ముగ్గురు కూడా నెబుకద్నెజర్ రాజు ఎదుట నిలబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలిగాక. ఒక్క పాయింట్ చెప్పనా? ఆ రోజున వాళ్ళు లోబడ్డారు కాబట్టే, దేవుని పాదాలు పట్టుకొని మర్మం కొరకు ఏకీభవించారు కాబట్టే రాజసముఖమందు తలెత్తుకుని నిలబడగలిగారు. హల్లెలూయా. ఎవరితో పాటు?
దానియేలుతో పాటు తల దించుకున్నవాడు ఎప్పటికైనా ఎత్తబడుతుంది. ఎందుకు దించుకున్నారు వాళ్ళు? ఎందుకు లోబడ్డారు? దేవుని నిమిత్తము లోబడ్డారు. హల్లెలూయా. అందుకే దేవుడు వాళ్ళ తలలను పైకెత్తి, ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు దగ్గర ఎవరెవరు నిలబడ్డారు? దానియేలు నిలబడ్డాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు ఈ నలుగురు నిలబడ్డారు. అర్థమైందా? దేవుడు మర్మములు బయలుపరిచాడు. రాజుగారి ఎదుట వీరు నలుగురు మాట్లాడుతున్నారు నిలబడి. నెబుకద్నెజర్ రాజుతో దానియేలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నెబుకద్నెజర్ రాజా, దేవాది దేవుడు మీరు చింతతో ఏమి సంభవించబోతుందా అని రాజ్య పాలన కొరకు చింతిస్తూ మీ పడక మీద పరుండి ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు స్వప్న దర్శనముల ద్వారా ఒక భవిష్యత్తును మీకు బయలుపరిచారు. ఆ భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ మీకు కనబడుతుంది. ఆ బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ చాలా ప్రకాశమానముగా ఉంది, భీకరంగా కూడా ఉంది. ఆ ప్రతిమను మీరు అలాగను చూస్తున్నారు. ఆ ప్రతిమ శిరస్సు బంగారముతో ఉంది. ఆ ప్రతిమ యొక్క రొమ్ము అలాగే భుజములు వెండితో ఉన్నాయి. ఆ ప్రతిమ యొక్క ఉదరము అలాగే తొడలు ఇత్తడితో ఉన్నాయి. ఆ ప్రతిమ యొక్క మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి. ఆ ప్రతిమ యొక్క పాదాలు వేళ్ళు మట్టితోనూ ఇనుముతోనూ ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు శిరస్సు బంగారముతోనూ, రొమ్ము భుజములు వెండితోనూ, బంగారము కంటే కొంచెము తక్కువ వెండి, వెండి కంటే కొంచెము తక్కువ ఇత్తడి, ఉదరము తోడలు ఇత్తడి, నెక్స్ట్ మోకాళ్ళు ఇనుము, నెక్స్ట్ పాదాలు మరియు వేళ్ళు మట్టి మరియు ఇనుముతో మిళితమై ఉన్నాయి. రాజా, మీరు చూసినటువంటి ప్రతిమ ఇది. అయితే మీరు ఆ ప్రతిమను చూస్తూ ఉండగా చేతి సహాయము లేకుండా ఒక రాయి, చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడి ఆ పాదములను తుత్తునీయులుగా చేసింది. ఆ పాదములకు అడ్రస్ లేదు. ఈ ఇనుము ఈ మట్టి కలిపినటువంటి ఈ పాదాలు, ఈ వేళ్ళు పాదాలను ఈ రాయి తునాతునకలు చేసింది, మొత్తం స్మాష్ చేసింది. ఆ తర్వాత మీరు చూస్తూ ఉండగా బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము అలాగే ఇనుము మట్టి ఇవన్నీ ఆ రాయి ద్వారా దంచబడ్డాయి. ఏమయ్యా? దంచబడ్డాయి. దంచబడి మెత్తన చేయబడ్డాయి. ఆ తర్వాత ఇది ఎక్కడ ఉండడానికి కూడా దీనికి స్థలం లేదు, పౌడర్ అయిపోయినాయి. ఈ పౌడర్ కూడా ఎక్కడన్నా ఉంచుదామంటే స్థలం లేదు. ఆ తర్వాత గాలి వచ్చి ఈ దంచబడిన దాన్ని విసరజేసింది, విసరగొట్టింది. అడ్రస్ లేకుండా కనబడకుండా అయిపోయినాయి. ఆ తర్వాత ఈ రాయి ఉందే, ఇది భూతలమంతా విస్తరింపబడి మహాపర్వతంగా నిలబడిపోయింది. మహాపర్వతం అయిపోయింది. రాజా, ఇదే మీరు చూచినటువంటి కళ లేదా స్వప్నం లేదా దర్శనం. రాజా, దీని భావాన్ని కూడా దేవుడు మాకు బయలుపరిచాడు. విశేషమైన జ్ఞానం నాకు ఉండడం వల్ల ఈ దర్శనం యొక్క భావాన్ని దేవుడు నాకు బయలుపరచలేదు, కానీ మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందు ఉండి మీకు భవిష్యత్తు సంగతులను తెలియజేయడానికే దేవాది దేవుడు దీనిని నాకు బయలుపరిచాడయ్యా. ఆ శిరస్సు మేలిమి బంగారంతో ఉందే, ఆ శిరస్సు ఆ మేలిమి బంగారము నెబుకద్నెజర్ రాజా అది మీకు సూచించుచున్నది. హల్లెలూయా. బంగారం అంటే ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. బంగారము విలువ వెండికి వస్తుందా? వెండి విలువ ఇత్తడికి వస్తుందా? ఇత్తడి విలువ ఇనుముకి వస్తుందా? ఇనుము విలువ మట్టికి వస్తుందా? అంటే ఫస్ట్ పొజిషన్లో ఏముంది? బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత
ఇనుము, తర్వాత మట్టి ప్లస్ ఇనుము. అయితే ఏమని చెప్తున్నాడంటే రాజా, ఈ శిరస్సు, ఈ బంగారపు శిరస్సు మిమ్మల్ని సూచించుచున్నది. దేవాది దేవుడు నెబుకద్నెజర్ రాజా మిమ్మల్ని సింహాసనం ఎక్కించి మహర్దర్శనం మీకు ఇచ్చాడు. హల్లెలూయా. బలాతిశయాన్ని ఇచ్చాడు, మీకు ప్రభావాన్ని ఇచ్చాడు, మహిమనిచ్చాడు. హల్లెలూయా. ఈ భూప్రపంచములో ఉన్న ప్రజలందరి మీద మీకే దేవుడు అధికారం ఇచ్చాడు. భూమృగాల మీద, పశువుల మీద, ఆకాశ పక్షుల మీద మీకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నెబుకద్నెజర్ రాజును దేవుడు సింహాసన సీనుడుగా ఆ మహర్దశలో ఎంత వైభవంగా నిలబెట్టాడు. అతనుకున్న వైభవం తర్వాత ఎవరికైనా వచ్చిందంటే లేదు. ఆ బంగారు శిరస్సు ఎవరికి సాదృశ్యం? రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు. మీకు బాగా అర్థం కావడానికి, నెబుకద్నెజర్ రాజు పరిస్థితిలో ఆ తర్వాత ఒక కలను కంటాడు. అది ఏం కల అంటే, ఆకాశం అంత ఎత్తంట చెట్టు, భూతలం అంతా విశాలంగా ఉందంట. ఆ చెట్టులో ఆకాశ పక్షులు కొమ్మల్లో ఉన్నాయి. ఆ చెట్టు క్రింద పశువులు ఉన్నాయి, భూమృగాలు ఉన్నాయి. సమస్త మానవాళికి కావలసినంత ఆహారం ఆ చెట్టులో ఉంది. అవునా? ఇప్పుడు చూడండి, మీకు రుజువు దొరికిందా? దేవాది దేవుడు శిరస్సుగా పోల్చాడు. ఆ తర్వాత మనం ధ్యానం చేసుకున్నామే, మహర్దశ అంటే ఈ చెట్టు ఆకాశం అంత ఎత్తంట, భూతలమంత విస్తారమంట, పశువులంట, మృగములంట, మనుషులంట. ఎవరి హయాంలో ఉన్నాయి చెప్పండి అమ్మా, అర్థం అవట్లేదా? నెబుకద్నెజర్ రాజు హయాములో ఉన్నాయి. ఇప్పుడు కరెక్టా కదా దేవుడు అతనికి ఇచ్చినటువంటి స్థానం? మహర్దశ కాదా? అవునా కదా? ఒక మాట చెప్పనా, ఇందాక మనం ధ్యానం చేసుకున్నామే, చేతి సహాయము లేకుండా ఉన్న రాయి వీటన్నిటిని తుత్తునీలుగా చేసి ఇది ఏమైంది? భూతలమంతా మహాపర్వతమైంది. హల్లెలూయా. కానీ నెబుకద్నెజర్ రాజు భూతలమంతా విస్తరించాడా లేదా? ఎంత మహర్దశ ఇచ్చినట్టు తర్వాత మీకు అర్థమవుతుంది. చాలా ఇంకా ఊహకు మించినటువంటి మహర్దశ, వర్ణింప సఖ్యము కానటువంటి మహర్దశ ఎవరిచ్చారమ్మా? ఎవరికిచ్చాడు? అన్యజనునికి ఇచ్చాడు. లబో దిబోమని బాధ తీసుకుంటారు అన్యజనులు. మన దేవుడికంట వాళ్ళంటేనంట ఏం లేదంట, ఫోన్లే వాళ్ళు అనుకున్నారులే. ఇప్పుడు మనం అనుకోవద్దు, వాళ్ళతో మనము ఏకీవించవద్దు. మనకు ఉపదేశం ఉంది. రూత్ ఎవరో మనకు తెలుసు, రూత్ ఎవరో మనకు తెలుసు. ఇంకా చాలామందిని, రాహబ్ ఎవరో మనకు తెలుసు, లేయా ఎవరో మనకు తెలుసు, రాహేల్ ఎవరో మనకు తెలుసు. వీళ్ళందరూ ఎవరెవరో మనకు తెలుసు. ఇంకా అన్యజనుల్ని దేవుడు తక్కువ చేశాడు అని అనొద్దు, ఎందుకంటే మనము కూడా అన్యజనులమే. హల్లెలూయా. 190 కబుర్లు చెప్పుకోనివ్వండి తెలియలేని వాళ్ళు. మన దేవుడు పక్షపాతి కాదు. అలాగైతే మనం ఎవరో అన్యజనులమే. మనమేమో అబ్రహాము గర్భవాసంలో నుంచి ఏమి వచ్చిన వాళ్ళమేమి కాదు. కానీ దేవుడు మనకి కృపిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అన్యజనులు మన దేవుడు నామం మహోన్నతమా కాదా? హల్లెలూయా. తూర్పు దశ మొదలుకొని పడమడ దశ వరకు అన్యజనులలో ఆయన నామం మహోన్నతమా కాదా? అర్థమైంది. ఇప్పుడు మన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరలోకమందున్న దేవుడు మహర్దశనిచ్చాడు. తర్వాత దానియేలు అన్నాడు, అయ్యా ఆ శిరస్సు మీరే, ఆ దేవాది దేవుడు మీకు మహర్దశనిచ్చాడు. అందుకే మీరు ఏమనుకుంటే అది జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం వచ్చింది. దేవుడు మిమ్మల్ని అలా డిజైన్ చేశాడయ్యా. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చనిపోయిన తర్వాత, ఇది మీ రాజ్యం కదా, మీరు చనిపోయిన తర్వాత మీ అంతటి రాజ్యం రాదు, కానీ మీకంటే తక్కువ ప్రభావము కలిగినటువంటి రాజ్యం వస్తుంది. తక్కువ ప్రభావం కలిగినటువంటి రాజ్యం వస్తుంది. అదే రాజ్యం వెండి. ఆ తర్వాత ఇత్తడి, అంటే దానికంటే బలహీనమైన రాజ్యం వస్తుంది. ఆ తర్వాత ఇనుము,
దానికంటే బలహీనమైన రాజ్యం వస్తుంది. ఆ తర్వాత ఇనుము మట్టి, నీరసమైనటువంటి రాజ్యం. అంటే ఒక విషయంలో ఇనుములాగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, మరో విషయంలో మట్టిలాగా నీరసిల్లిపోతుంది. ఇలాగా ఇన్ని రాజ్యాలు మీ తర్వాత వస్తాయి, మీ తర్వాత వస్తాయి. అయితే ఈ పాదములు ఉన్నాయే, మట్టి ఇనుము కలిగినటువంటి రాజ్యం ఉంటుందే, ఈ రాజ్యము పాలన చేస్తూ ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి పొసగదు, ఒకరంటే ఒకరికి సమాధానం ఉండదు. ఎడ్డు అంటే తెడ్డం, తెడ్డు అంటే ఎడ్డు. ఇది కడవరి గడియ. నేను చెప్తున్నాను మీకు, ఇది కడవరి గడియ. ఇప్పుడు చెప్పండి, మనం ఏ గడియలో ఉన్నాం? మనకే తెలిసిపోవాలి. లాస్ట్ దానిలో ఉన్నాం, కడవరి గడియ. ఎంతమంది చెప్పారు కడవరి గడియ అని? అంటే ఎంతమంది అంటే మీరని కాదు, కానీ వాక్యంలో ఎంతమంది చెప్పారు? పౌలయ్య గారు చాలా సందర్భాల్లో ఇది కడవరి గడియ అన్నారు. దినములు చెడ్డవి. ఈ దినములు ఏమి? ఏ దినములు? చెడ్డ దినములు, భయంకరమైన దినములు. ఇంకేమని అన్నారు? సమయాన్ని పోనివ్వకండి, రారాజు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. కడవర స్వరం వినబడబోతుంది, ప్రియుని స్వరం వినబడబోతుంది, కడబోర ధ్వని మ్రోగబోతుంది, ప్రియుడు స్వరం వినబడబోతుంది అని చెప్పారా లేదా? అయితే ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని బట్టి ఏ గడియలో ఉన్నాం? కడవరి గడియ. అంటే నెబుకద్నెజర్ రాజుగారు చనిపోయిన తర్వాత వెండికి సంబంధించినటువంటి సామ్రాజ్యం అయిపోయింది. నెక్స్ట్ ఇత్తడికి సంబంధించినటువంటి సామ్రాజ్యము అయిపోయింది. ఆ తర్వాత ఇనుముకు సంబంధించిన సామ్రాజ్యము అయిపోయింది. ఇప్పుడు పాదాలు వేళ్ళు ఏ సామ్రాజ్యములో ఉన్నాం మనం? ఇప్పుడు చివరి గడియ. ఇది చివరి గడియ. ఈ చివరి గడియలోనే ఒక కార్యం జరిగింది. ఈ అంత్య దినాలలోనే ఒక కార్యం జరిగింది. అక్కడ ఏమనుందండి? పొసగదంట ఒకరికొకరికి. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి తెలుసా మీకు? అంటే మొత్తం భూభాగం అని చెప్పట్లేదు నేను. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి తెలుసా? ఇదివరకు మా చిన్నప్పుడు రోజుల్లో అంతగా తిట్టుకునేవారు కాదేమో, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఇంకే మామూలు చిన్నపిల్లలు చూడు, నా కనికి నా పలక తీసేసుకోరా, ఇంకా అంత దౌర్భాగ్యంగా ఉన్నాయి రాజకీయాలు. చాలా భయంకరమైన రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, చెత్త రాజకీయాలు అంటున్నారు కదా ఇప్పుడు. అంటే మన హయాములో, అంటే మనం వేరే దేశాలు వెళ్ళి చూసి రాలేదు, కానీ మనకి అర్థమయ్యే భాషలో పొసగలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? కడవరి దినాల్లో తల్లిదండ్రుల్ని పిల్లలు ఏం చేస్తారు? ప్రేమలు ఏమైపోతాయి? ఈ గడిలో కనబడుతుంది, అదంతా కనబడుతుందా లేదా? బస్ స్టాప్లో నానా ఉండే ఇప్పుడు వచ్చేస్తాను, నీకు పళ్ళు కొరుక్కుని వస్తున్నానని 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదు కొడుకు. ఈయన భిక్షాటన చేస్తున్నాడు. తల్లి అంటే పిల్లకి లేదు, పిల్లంటే తల్లికి లేదు. మొన్నంట ఒక అమ్మాయికి 17 సంవత్సరాలు, తల్లికి 32 సంవత్సరాలంట, 33. ఊరూరు తిరిగి ఒక అబ్బాయి మీద ఏమైందంట? మనసు పడిందంట. వాళ్ళ అమ్మ మందలించిందని ఆ అమ్మాయి కలిపి 33 సంవత్సరాల తల్లిని చంపేశారు. అంటే ఇలా మనం చూస్తుంటే ఇది భయంకరమైనటువంటి కడవరి గడియ, భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కొన్ని సందర్భాల్లో నేను అంటున్నాను పాస్టర్ గారితో, రాకడ వచ్చేస్తే బాగుండండి బాబు, ఇవి అసలు భరించలేకపోతున్నాం, వెళ్ళిపోదాం ఎక్కడో అక్కడికే. చాలాసార్లు అన్నాను ఈ మధ్యకాలంలో పాస్టర్ గారితో. ఎందుకంటే చూడలేకపోతున్నాం. ఇష్టం వచ్చినట్టు గుడ్డును కూడా బాధరండి, అలా బాగుతున్నారండి జనాల్ని. బుర్రలు పగలగొడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు. ఒక మనిషి, సాటి మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించకుండా దెయ్యాలు పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది కడవరి గడియ, ఇది చివరి గడియ. ఇప్పుడు మనం పొసగనటువంటి కాలంలో ఉన్నాం. అన్న మీదకి తమ్ముడు, తమ్ముడి మీదకి అన్న, అక్క మీదకి చెల్లి, చెల్లి మీదకి అక్క, అమ్మ మీదకి నాన్న, నాన్న మీదకి అమ్మ, నానబడిన వాళ్ళ మీదకి నానబడిన వాళ్ళే
లేస్తున్నటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఈ దినములో కడవరి దినాలలో మనం ఉన్నాం. ఈ కడవరి దినాల్లో జరిగినటువంటి కార్యం ఏంటంటే, చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఈ రాజ్యాన్ని ఏం చేసింది? నాశనం చేసింది, తునాతునకలు చేసింది. ఈ రాజ్యమే లేకుండా చేసింది. ఆ రాయే మూలరాయి అనబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు దేంతో పోల్చబడ్డారు? మూలరాయి. మూలరాయి ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు అని రాయబడింది కూడా. నిషేధింపబడిన రాయి తలకు మూలరాయి ఆయను. అపోస్తలుల బోధలో కూడా మాట చూడగలుగుతాం. చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి అనబడే ఈ యేసు క్రీస్తు ప్రభువారే ఏం చేస్తారు? మొత్తం సర్వనాశనం చేసేస్తారు. ఈ రాజ్యం అనేది లేకుండా సర్వనాశనం చేసేస్తారు. ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యమే పరలోక రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరలోక రాజ్యానికి అందరూ వెళతారా? అందరూ వెళ్ళరు. అదే దర్శన భావం చెప్తున్నటువంటి దానియేలు ఆ మాట ఏమని మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 43 నుండి చదువుతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దానియేలు గ్రంథము చదవండి అమ్మా. 2వ అధ్యాయం 3వ అధ్యాయము 2వ అధ్యాయము 43 నుండి చదువుతాను. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరు కనబడిను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరెవ్వరికి చెందదు. దానిని పొందుకున్న వారికి గాక మరెవ్వరికి ఆ రాజ్యం చెందదు. కడవరి దినాలలో చేతి సహాయము లేక తీయబడినటువంటి రాయి అనబడేటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ రాజ్యాలన్నింటినీ ఏం చేస్తారు? ఈ లోక రాజ్యములన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. అన్ని రాజ్యాలు పోతాయి. అందులో దేవతలు అనబడేవి పోతాయి. నెక్స్ట్ మనుష్యుల రాజ్యము పోతాయి. మనుష్యులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటూ మనుష్యులు ఏడుస్తారు. ఆయన ఎలా వస్తారంట? కడబుర ధ్వని వినబడద్ది, దేవుని యొక్క స్వరం, బోర శబ్దం. అందుకే దేవుని వాక్యంలో పెండ్లి కుమారుడు స్వరం విని ఎత్తబడతారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒక రాజ్యమును దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవ్వరికి ఏమవుదమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. చెందదు. ఆ రాజ్యము ఎవరికి చెందుద్ది అంటే ఇప్పుడు మరి క్రైస్తవులకు చెందుద్దా? క్రైస్తవులకు చెందుద్దా? అలాగైతే బుద్ధి లేనోళ్ళు క్రైస్తవులే, బుద్ధి కలిగిన వాళ్ళు క్రైస్తవులే. చెందుద్దా? చెందదు. అందరికి చెందదు. క్రైస్తవులు అందరికీ చెందదు. మరి ఎవరికి చెందుద్ది అంటే నెబుకద్నెజర్ రాజుకి అతీతమైనటువంటి భవిష్యత్తును దేవుడు బయలుపరిచాడు. నిజంగా మనం ఇప్పుడు ఆ భవిష్యత్ కాలంలో కడవరి గడియలో మనం ఉన్నాం. ఇప్పుడు జరిగేదేంటి? రారాజు అనబడేటువంటి యేసు క్రీస్తు ప్రభువారు దిగి వస్తారు. ఈ రాజ్యములన్నీ ఏమైపోతాయి? లయమైపోతాయి.
మనం పాట పాడుకుంటాం కదా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. వడి వడిగా ప్రభు యేసు చెంతకు ఎవరు చేరతారు? ప్రియమారా యేసు క్రీస్తు ప్రభు వారిని ఎవరు గాంచుతారు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుల్లో 2 రకాలు ఉన్నారో వారిలో బుద్ధి కలిగిన క్రైస్తవులు అనబడిన వాళ్ళే ఎత్తబడతారు. బుద్ధి లేని వాళ్ళు, నామకార్థులు అనబడే వాళ్ళు విడవబడతారు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఉందా లేదా? మరి కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిందంట, ఇది ట్యాబ్లెట్ ఎట్టి పాడేయడానికి బోధ. ఇదే పౌలు గారి బాధ. మీరు నమ్మకండి, కడవర గడిలో ఉన్నామా లేదా? భయంకరమైనటువంటి పరిస్థితులు రాజ్యం వెళుతున్నాయి లేదా? ఒక్క మాట చెప్పండి, ఒక 20-30 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా? అంటే ఇప్పుడు ఎంత ప్రాముఖ్యమైనది పరలోక రాజ్యం. మనము పరలోక రాజ్యమును సమీపించేటువంటి అనుభవాల్లో ఉంటే మనం ఎత్తబడతాం, లేకపోతే మనం విడవబడతాం. క్రైస్తవులము అన్నంత మాత్రాన లైసెన్స్ చేతిలోకి వచ్చేసింది, లైసెన్స్ చూపించి పరలోకం ఎగిరిపోతాం అనడానికి లేదు. ఇది కడవరి గడియ. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటను దేవుడు నెబుకద్నెజర్ రాజుకి బయలుపరిచాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, దాని భావాన్ని ఎంత క్షుణ్ణంగా. మర్మములు బయలుపరిచి దేవుడు మర్మము బయలుపరిచాడు. ఇక్కడ మనం ధ్యానించాల్సిన ధ్యానాంశం ఏంటో తెలుసా? ఈ మాటను మనం ఈ దినం ధ్యానించాలి. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని, అది అంటే ఆ రాజ్యము యుగ యుగములు నిలుచును. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి మీకు కొద్దో గొప్ప తెలుసా లేదా? మా బోధల్లో మీరు విన్నారా లేదా? ఆకలి లేని దప్పిక లేని ఆహా మన యేసుతో నిత్యానందం, శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో యుగ యుగాలు మనం రాజ్యమేళతాం, సౌఖ్యాన్ని సుఖాన్ని అనుభవిస్తాం. ఈ లోకము వంటిది కాదు, ఈ లోక రాజ్యములు వంటిది కాదు, ఈ లోక రాజ్యాలనేలే రాజు వంటి వాడు కాదు మన రాజు. ఈ రాజు ఏ రాజు? అతీతమైన వాడు. మన కొరకు రక్తము చిందించి మన కొరకు ప్రాణం దారపోసి ఈ స్థలములో నిలబడడానికి అర్హతను కలుగు చేసినటువంటి రారాజు ఆ స్థలములో మనల్ని యుగ యుగాలు ఏలుకునేటువంటి అతీతమైనటువంటి దినము. హల్లెలూయా. ఆయన ముఖమును గాంచగలిగేటువంటి ఆ దినము. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ చెప్పబడిన మాట, ఆ రాజ్యము ఎవరు పొందుకుంటారో వాళ్ళకే కానీ అందరికీ కాదు, అందరికీ కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలమైనంత మాత్రాన అందరికీనా? కాదు. అందుకే దేవుని వాక్యంలో ఇరుకు ద్వారమును ప్రవేశించువారు కొందరే, విశాల మార్గమున లేదా ద్వారమును ప్రవేశించువారు ఎందరో. విశాల మార్గము ఎందరో, ఇరుకు మార్గము కొందరే. ఆ కొందరే పరలోక రాజ్యం, ఆ ఎందరో పాతాళ రాజ్యం. అంటే ఇప్పుడు మనం పరలోక రాజ్యం ప్రవేశించడానికి చాలా ఆయుత్తపరచబడాలి. ఏమవ్వాలి? సిద్ధపరచబడాలి, సిద్ధపాటు. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో దేవుని వాక్యంలో బాప్తిస్మిచ్చే యోహాను మనం చూడగలుగుతాం. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. ఇతడు ఏం చేస్తాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అని కేక వేయు అరణ్యములో ఒక శబ్దము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావడానికి ముందే అరణ్య మార్గములో బాప్తిస్మిచ్చే యోహానును దేవుడు ఏర్పాటు చేసుకుని, దేని కొరకు బాప్తిస్మిచ్చే యోహాను అక్కడ వాడబడుతున్నాడు? ప్రత్యేకమైనటువంటి రీతిలో బాప్తిస్మిచ్చే యోహాన్ని దేవుడు వాడుకుంటున్నారు.
ఎలా వాడుకుంటున్నారు? దేని నిమిత్తం వాడుకుంటున్నారు తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తం. హల్లెలూయా. అందుకే అతని దినాలలో పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడింది. బలాత్కారులు దానిని వశం చేసుకుంటున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? బలాత్కారంగా పట్టబడడం అంటే ఏంటో తెలుసా? ఆ దినాల వేశ్యులు పరలోకం వెళతారండి. సైనికులు, లంచగొండులు సైనికుల్లో లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా తిప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరలోకం వెళ్తారా? సుంకపు గుత్తదారులు ఉన్నారు, పరలోకం వెళ్తారా? అతని టైంలో అతడి లోకములో ఉన్నప్పుడు ఎంతోమంది పాపాత్ములు ఉన్నారు, పరలోకం వెళ్తారా? ఆయన ఏమంటూ ఉన్నాడో, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు అనుకొననేలా, ఇదిగో గొడ్డలికి చెట్ల వేరన గొడ్డలి నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఇలా బోధ చేస్తున్నాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యం కొరకు ఆయుత్తపరుస్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క విశేషమైన సంగతులు, పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యత, పరలోక రాజ్యం యొక్క విశిష్టత, మారు మనస్సును ప్రకటిస్తున్నాడు. అందుకే అతని దగ్గరికి వేశ్యులు మారారు, బాప్తిసం తీసుకున్నారు. సుంకపు గుత్తదారులు మారారు, బాప్తిసం తీసుకున్నారు. పాపాత్ములు అనబడే వాళ్ళు మారారు, బాప్తిసం తీసుకున్నారు. అందుకే దేవాది దేవుడు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి ఎంతోమంది వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారు అన్నారా లేదా? వేశ్యులు, పాపాత్ములు అనబడిన వాళ్ళు బాప్తిస్మిచ్చే యోహాను బ్రతికున్నటువంటి దినాల్లో ఎంతమందిని నెట్టేసాడండి పరలోక రాజ్యం. బలాత్కారంగా పట్టాడు వాళ్ళని, బలవంతంగా లాగాడు. ఎక్కడికి? పరలోక రాజ్యం నిమిత్తం. ఎక్కడి నుంచి? పాపపు కోపములో నుండి బలవంతంగా తన యొక్క బోధ ద్వారా, తన యొక్క వాక్యము తనలో నుండి విత్తబడుతున్న విత్తనాల ద్వారా పాపపు ఊబులలో నుండి ఎక్కడికి లాగాడు? వాళ్ళందరిని ఎక్కడికి చేర్చాడు? అగ్నిలో నుండి లాగి నిత్య రాజ్యం అనబడే పరలోక రాజ్యానికి చేర్చాడు. అతని పిలుపేంటి? పరలోక రాజ్యము కొరకు ప్రకటించడం, అనేకులను పరలోకానికి సిద్ధపరచడము, ఆయుత్తపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము చాలా ప్రాముఖ్యమైనది, పరలోకపు పట్టణము చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకములో మనము ఎలా జీవిస్తే పరలోకం వెళతాం అనేది కూడా మరలా ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వాక్యం ధ్యానం చేసామనుకోండి, ఆ వాక్యం ఒక వారం బాగా పనిచేద్దాం మనలో. గుమ్మముల గుండా ప్రవేశించాలి అని వాక్యం ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నామో మరుసటి ఆదివారం ఫుల్ అయిపోయింది చర్చ్. సమయానికంటే ముందు వచ్చేసి కూర్చుంటే నా కళ్ళు విరిగిపోయే కోటి కాంతులతో. ఆ తర్వాత వారానికి కొంత పలచబడ్డారు, ఆ తర్వాత వారానికి మరీ పలచబడ్డారు, ఆ తర్వాత వారానికి రొటీన్ అంతకు మునుపులాగే. అవునా? అందుకే ఎప్పటికప్పుడు మనకి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. ఈరోజు బిర్యానీ తినేసి ఒక 2 రోజుల వరకు ఏం తినక్కర్లేదంటే ఏమైపోతాం? పడిపోతాం. అబ్బాయి ఈ వాక్యం మాకు తెలుసు కదా అనుకుంటే కూడా ఏమైపోతాం? నీరసిల్లిపోతాం. అందుకని ఎక్కడికక్కడ మనకి ఏం కావాలి? ఇంతగా భుజించిన మన బలహీనులు అవుతుంటే ఇంకా భుజించిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు చూడడానికి బలవంతులైన మనుషులే కానీ లోపల ఆత్మ పక్క చిక్కుపోయింది. ఏమైపోయింది? అందుకని మనం ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే బాప్తిస్మిచ్చే యోహాను ఎంతోమందిని పరలోక రాజ్యానికి ఆయుత్తపరిచాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన కూడా పరలోక రాజ్యము కొరకు ప్రకటించడం మొదలుపెట్టారు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలోనేమో బాప్తిసం తీసుకోవడం, అపవాది చేత శోధింపబడడం. 4వ అధ్యాయంలో ఆయన సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమని ప్రకటిస్తారు తెలిసి? ఎగ్జాక్ట్గా ఆయన కూడా మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం.
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఇప్పుడు ఈ ప్రకటన బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయేంత వరకు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఏ ఉద్దేశ్యముతో దేవుడు బాప్తిస్మిచ్చి యోహానును పిలిచాడో, ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో అతను ఉన్నాడు. అతని హయాములో అనేకులను పరలోక రాజ్యం ప్రవేశపెట్టాడు. అతని హయాములో ఉన్నవాళ్ళు ధన్యులా కాదా? అతని రోజుల్లో అతని హస్తాల్లో వాక్యం విన్నవాళ్ళు ధన్యులా కాదా? ఇలాంటి ధన్యతలు దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఏమైపోతాం? దౌర్భాగ్యం అయిపోతాం. అవకాశం ఎప్పుడూ కూడా మనం చేజార్చుకోకూడదు. అదేనా బాప్తిస్మిచ్చి యోహాను హయాములో అతని హస్తాల్లో ఉన్న వాళ్ళు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు కాబట్టి అద్భుతంగా యుగయుగాలు బ్రతుకుతారు. ఎక్కడ? శాశ్వత రాజ్యం అనబడేటువంటి పరలోక రాజ్యంలో. వాళ్ళ సమయాన్ని ఏం చేసుకోలేదు? దుర్వినియోగం చేసుకోలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎగ్జాక్ట్గా అదే ప్రకటించడం మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం సమీపించింది అన్నారా లేదా? మారు మనస్సు పొందండి. మారు మనస్సు లేకపోతే పరలోక రాజ్యం లేదు. స్టార్టింగ్లో సువార్తను ప్రకటించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మృత్యుంజయుడిగా పునరుద్ధరణుడిగా తిరిగి లేచి 40 దినాలు ఈ భూమిలో నిలిచి సూచక్రియలు మహాశ్చర్య కార్యాలు చేసి పరలోకానికి ఆరోహమై ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరలోకములో ఉన్నారు. ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారే చివరి గ్రంథం అనబడేటువంటి ప్రకటన గ్రంథంలో ఇక్కడ మారు మనస్సు పొందండి అని ప్రకటించినటువంటి ఆయన కడవరి ప్రవచన గ్రంథం అనబడేటువంటి ప్రకటన గ్రంథంలో ఆయనే ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ప్రతి సంఘంతో ఇక్కడ అన్యజనులతో కాదు కానీ ప్రతి సంఘంతో నువ్వు సంఘంలో ఎలా ఉన్నావో, దైవజనులుగా మేము సంఘంలో ఎలా ఉన్నామో అక్కడ దైవజనులతోనూ విశ్వాసులతోనూ మాట్లాడుతున్న మాట. ఎందుకంటే సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము అని ఉంటుంది అక్కడ. అవునా? ఎవరు? ఆయన పరిచయం చేసుకుంటూ అగ్ని జ్వాలల వంటి నేత్రాలని ఇలాగ పరిచయం చేసుకుంటూ, అంటే మీకు కన్ఫ్యూజన్ లేదు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథంలో? మొట్టమొదటిగా సేవ ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అని చెప్పినటువంటి ఆ దేవాది దేవుడే ప్రవచన గ్రంథం అనబడేటువంటి కడవరి గ్రంథం అనబడే ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నారు? ప్రతి సంఘముతో అంటే ఎఫెసు సంఘం మొదలుకొని లాస్ట్ చివరి 7వ సంఘం వరకు కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కటే. ఏంటో తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే నీలో ఉన్న మంచి నేను ఎరుగుదును, నీలో ఉన్న చెడు నేను ఎరుగుదును. అయితే చెడు విషయములో నేను నీకు హెచ్చరిస్తున్నాను. ఇదిగో ఎక్కడ నుండి పడ్డావో మరలా తిరిగి అక్కడి నుంచి లే, మారు మనస్సు పొందు, లేదా నీ దీపాస్తంభాన్ని అక్కడి నుండి తీసివేస్తా. ఇప్పుడు ఏం కావాలి? ఆది నుండి అంతం వరకు, నువ్వు చచ్చిపోయే వరకు నీకు ఏ మనస్సు కావాలి? మారు మనస్సు. కొంచెం పక్కన పెడతానండి మారు మనస్సునే అంటే కుదరదు. నువ్వు ప్రభువుని సమీపించిన దినం మొదలుకొని నీవు మరలా ప్రభువుని సమీపించే దినం వరకు, ఆది మొదలుకొని ఈ లోకములో అంతమనబడేటువంటి నీ గడియ వరకు నీవు మారు మనస్సును చేపట్టాలి. మారు మనస్సు నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, వదలకూడదు. వదిలితే ఎవరికి ప్రమాదం? మెట్లు ఊడిపోయినాయి అంట. మన చర్చికి ఇప్పుడు ఇలాగ ఉండగానే గాలి తుఫాన్ వచ్చేసిందంట. దేవుని మహాకృపను బట్టి ఇదంతా బాగుందంట, మెట్లు పడిపోయినాయి అంట. అక్కడి నుంచి తోడేస్తున్నారు. ఎక్కడి నుంచి కింద ఉన్న వాళ్ళు, మన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి ఇళ్ళ దగ్గర, వాళ్ళు గబగబా వచ్చి మనకి ఏం వేశారు? తాడు వేయడానికి ఉన్నారు. వీళ్ళు ఏం వేశారు? తాడు వేశారు.
అవునా? తాడు పైకి వచ్చింది, తాడు పట్టుకుని దిగాలి. ఆ తాడు పట్టుకుని నువ్వు గట్టిగా పట్టుకుని దిగలేదనుకో, ఏమవుతావు? ఏమవుతావు చెప్పు? పడిపోతావు. నీకే ప్రమాదమా? ప్రమాదమా? కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోకపోతే కూడా ఎవరికి ప్రమాదం? కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఎవరికి ప్రమాదం? నీకే ప్రమాదం. నేను పట్టుకోకపోతే నాకు ప్రమాదం. అందుకని ప్రభు ఏమన్నాడు? కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, చాలా గట్టిగా పట్టుకో, వదలకు, ప్రమాదం పొంచుంది. ఇప్పుడు మారు మనస్సును గట్టిగా పట్టుకో. మారు మనస్సుకు తగిన ఫలాలు అనబడే సత్క్రియలను గట్టిగా పట్టుకో. ఈ మారు మనస్సులో ఏమైతే ఉన్నాయో, ఈ పరిధిలో, ఈ సర్కిల్లో దేనిని కూడా విడవకుండా, జారిపోకుండా, సైతానుగాడు ఎత్తుకుపోకుండా కాచుకో. ఎలా కాచుకుంటావు? కోడి తన రెక్కల నీడలో తన బిడ్డలను ఎలాగ భద్రపరుచుకుంటుందో. మనం అంటాం కదా, ప్రభువా కోడి తన రెక్కల నీడలో భద్రపరిచిన నన్ను భద్రపరిచే కాదు, ఇక్కడ నువ్వే భద్రపరుచుకో. ఆయనకు అప్పగించేయడం కాదు. ఇది ఎవరి బాధ్యత? ఆయన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటానమ్మా అన్నాడు ఆ ప్రకటన గ్రంథంలో. ఏమన్నాడు? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఆదిలో ఏ మారిన మనస్సుతో నీవు ప్రభు యొద్దకు వచ్చావో అంతము వరకు, ఈ లోక యాత్ర ముగిసేంత వరకు నీవు దాన్ని గట్టిగా పట్టుకోకపోతే నీకే ప్రమాదం. అందుకే దేవుడు ఎఫెస్ సంఘం మొదలుకొని, స్ముర్నాలో కాదు కానీ స్ముర్నా మినహాయించి, ఫిలదెల్ఫియా సంఘం మినహాయించి మిగతా 5 సంఘాలలో ఆ మాట మీరు చూడగలుగుతారు. మారు మనస్సును మీరు మరలా పొందండి, మారు మనస్సు మీరు కలిగి ఉండండి. మీ మారు మనస్సు లేకపోతే ప్రమాదము అన్నారా లేదా? మీరు మారు మనస్సు పొందితే సరి, లేదా నేను ఆ దీపాస్తంభాన్ని దాని స్థలములో నుంచి తీసివేస్తా. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు గనుక, నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నీ మీద ఉమ్ము వేస్తున్నాను. మారు మనస్సు పొందుతావా సరి, లేకపోతే నా స్థానంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఇంకా నేను ధనవంతుణ్ణి, నేను ధనం సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా, చచ్చానంటే వెళ్ళిపోతాను పరలోక రాజ్యానికి, నాకేమి కొద్దు అని భ్రమలో ఉన్నావేమో, భ్రమను వీడు, మారు మనస్సు పొందు. నికోలాయుక్తుల బోధ నీలో ఉంది, బిలాము బోధ నీలో ఉంది, యెజబేలు బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. నువ్వు మారు మనస్సు పొంది వాక్యానికి విరోధమైనటువంటి బోధనను త్రుంచుకొని నా మార్గంలోనికి వచ్చావా సరి, లేకపోతే పరలోక రాజ్యం నీకు ఉండదు. ఇలా స్ముర్నా సంఘము, ఫిలదెల్ఫియా సంఘము మినహాయించి మిగతా 5 సంఘాలలో కూడా మారు మనస్సు అనేటువంటి పదాన్ని దేవాది దేవుడు మాట్లాడాడు. ఆదిలో మారు మనస్సు అని మాట్లాడాడు, అంతములో మారు మనస్సు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు మారు మనస్సు ఎప్పుడెప్పుడు ఉండాలి? కొంతమందికి వెంటనే మారిపోతూ ఉంటాయి మనస్సులో, వెంటనే ఇప్పటికిప్పుడే దైవ మనస్సు, మరుక్షణం దెయ్యం మనస్సు. దైవ మనసు వచ్చేద్ది, ఏమండి? దెయ్యం మనసు వచ్చేది. ఈ దైవ మనస్సు దెయ్యం మనస్సు వచ్చేస్తే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. మారు మనస్సు పొందేటువంటి పరిస్థితి మనలో ఉందని అర్థం. మారు మనస్సులో లేము, మారు మనస్సు పొందుకోవాలి అని చెప్పడానికి ఇది సంకేతం. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు నేను ఏమన్నాను? దానియేలు హెచ్చరిస్తే హెచ్చరికను స్వీకరించారు, ఘనులయ్యారు, ధన్యులయ్యారు, భాగ్యవంతులయ్యారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా సంఘములతో దేవాది దేవుడు చెప్పితే, వాళ్ళు మారు మనస్సు పొందితే, వాళ్ళ హెచ్చరికను స్వీకరిస్తే ఏమవుతారు? ధన్యులవుతారు. లేకపోతే ఈ కడవరి దినాలలో ఈ హెచ్చరిక ఎవరి ద్వారా ఇస్తారు? ప్రభు సంఘానికి
దైవజనుడు ద్వారా. మరి సంఘానికి దైవజనుడు ద్వారా నీకు హెచ్చరిక వచ్చినప్పుడు ఇది నీకు క్షేమమా కాదా? నీకు ఆదరణకరమైనటువంటి మధుర వచనాల కంటే దేవుడు అన్నాడు, ఆదరణకరమైన మధుర వచనాలతో నిన్ను ఆదరిస్తానని. ఆ మధుర వచనాల కంటే నీ ఆత్మ క్షేమ అభివృద్ధిని సాధించాలంటే నీకు మొట్టమొదటిగా హెచ్చరిక చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలా పాయింట్స్ వస్తాయి మీకు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. చాలా పాయింట్స్ వస్తాయి మీకు. ఇప్పుడు దావీదు ఉన్నారు. దావీదు తన జీవితంలో మహారాజు. నీలాంటి పొజిషన్ కాదు, నాలాంటి పొజిషన్ కాదు. అసలు ఆ పొజిషన్ మనం కన్నులెత్తు కూడా చూడలే. అంత అత్యుత్తమైనటువంటి పొజిషన్ అతనిది. అలాంటిది అంత పొజిషన్లో ఉన్నవాడు ఏ తప్పు చేయలేదు, ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదు. కానీ ఒక్క క్షణంలో మారు మనస్సుకు తగిన ఫలం ఫలించలేదు, కానీ చెడ్డ ఫలం ఫలించాడు. మారు మనస్సులో నుండి ఏమయ్యాడు? కొంత మారిన మనస్సులో నుండి, లేదా దేవుడు మారిన మనస్సు అనబడేటువంటి ఈ పరిధి అనబడేటువంటి వాక్యం ఇస్తే ఈ వాక్యములో నుండి ఒక్క విషయములో తప్పాడు. ఎన్ని విషయాల్లో? ఒక్క విషయంలో. ఈ ఒక్క విషయంలో తప్పినందుకు దేవాది దేవుడు అతనిని ప్రేమించా కదా, లేకపోతే పంపేద్దుడా? సింహాసనం నుండి గెంటెద్దుడు. మరలా ఇంకా అసలు దావీదు గురించి మనం అసలు చెప్పుకోకర్లే. నా హృదయానుసారుడు దావీదని దేవుడు అనే ప్రసక్తే ఉండేది కాదు. కానీ దేవుడు ప్రేమించి ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా, కడవరి గడియలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించే తరుణాన్ని ఇస్తున్నారు. తరుణాన్ని ఇచ్చి అంటున్నారు, మారు మనస్సు పొందితే సరి. ఇది నీకు చివరి తరుణం. ఏ తరుణం? ఇది నీకు చివరి తరుణము, చివరి అవకాశం. ఇక్కడ కూడా దావీదుకి దేవాది దేవుడు ప్రేమతో ఇచ్చారండి తరుణం. దేంతో? ప్రేమతో ఇచ్చిన తరుణం. ఈ తరుణాన్ని దావీదు సద్వినియోగపరుచుకున్నాడా లేదా? ఎవరు చెప్తే? నాతాను. ఒక్కసారి మీరు కొంచెం లోతుకి వెళ్ళండి. నేను ఇలా వాక్యం చెప్తున్నాను నేను మీకు. గుంపులో గోవిందం. మీరు అనుకోవచ్చు పాస్టమ్మ గారికి నేనే అని తెలిసేటని మీరు అనుకోవచ్చు. వీళ్ళ గురించే దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడని వీళ్ళకే తెలిసేటి అని నేను అనుకోవచ్చు. ఇందులో పెద్ద కోపం రావడానికి పెద్ద విశేషం లేదు. కానీ విచిత్రమైన క్యారెక్టర్స్కి వచ్చేస్తూ ఉంటుంది అనుకో కోపం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అతడు రాజుగారు గేటు తీసుకుని రాజుగారి దగ్గరికి సీదా వెళ్ళి, ఇదిగో నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు, నువ్వు ఉరియా భార్యను పట్టుకున్నావు, ఉరియాను చంపించు అనడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి అమ్మా. ఇది ఏమన్నా కథలా చెప్పుకోవడానిక? ఎంత ధైర్యం కావాలి? చాలా ధైర్యం కావాలి. ఇది సాహసం అంటాను నేను. ఇది దినదిన గండం, ప్రాణ సంకటం. ఎవరికి? నాతానికి. కానీ నాతాను నమ్మకమైన వాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వాడు మనుష్యులను సంతోషపెట్టడు. నమ్మకమైన వాడు తాను పంపినటువంటి దేవుణ్ణి సంతోషపెడతాడు, దేవుణ్ణి చూస్తాడు. ఇప్పుడు ఒక మాట నెగిటివ్గా మాట్లాడితే నిజానికి మనందరికీ చాలా బాధ కలుగుద్ది, ముఖం వికారం అయిపోద్ది, ఫీలింగ్స్ మారిపోతాయి. అవునా? కొంతమంది అయితే ఇంకా ఒక్క మెట్టు, ఒక పై స్థాయి అనుభవంలోనికి వెళ్ళి మిర్రును చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత కదలెట్టుకుంటారు, ఎదురుగుండా పెట్టరు. వాళ్ళ ద్వారా ఎన్ని మేలులు జరిగిన, ఉపకారాలు జరిగిన, అద్భుతాలు జరిగిన, ఆశ్చర్యకార్యాలు జరిగిన మీ వల్లేనండి, మీరు లేకపోతే మాకు బతుకు లేదండి అన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత బలహీనమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండరు. నాకు ఏది బయలుపరచబడుతుందో అదే నేను దేవుని ఎదుట మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టుదానను కాబట్టి. అర్థమైందా? అవునా? దీనికి ఎంత తెగింపు కావాలి? ఏమండి ముద్దెట్టుకుంటారండి, మంచి మాట మాట్లాడి ముద్దు పెట్టుకుంటే మమ్మల్ని ముద్దు పెట్టుకుంటారు. అంతేగాని హెచ్చరిక మాటలు మాట్లాడి అదుగో ఇదిగో అంటే సంతోషం వద్దంటారా? నాళ్ళు ఇరిగిపోయినాయి. ఏమి ఇరిగిపోయినాయి? నెత్తురు సుక్కు ఉండదు. కవరింగ్ చేసుకుందామన్నా కవరింగ్ కూడా రాదు, అర్థమైపోతూ ఉంటుంది ముఖం.
ఇంటి దగ్గర పడ్డాం కదా. ఎందుకు పడాల్సి వచ్చింది ఇంటి దగ్గర అంటే, ఆ స్ట్రిక్ట్గా ఉండడం నచ్చలేదు. ఎందుకు వచ్చిందంటే ఆ స్ట్రిక్ట్గా మాట్లాడేయడం నచ్చలేదు. అంతలా మాట్లాడేయాలా? మా స్నేహితురాలు ఉందండి, నీరజ అని, ఆవిడ డెంటిస్ట్ అనమాట. లాస్ట్ టైము ఆమె దగ్గరికి వెళ్ళాం మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడు. వాళ్ళ పాస్టర్ అమ్మ గారంట ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యం చెప్తారంట. వాక్యం చెప్పడమే కాదంట, ఆవిడకి ఏదైనా బయలుపరచబడుతున్నప్పుడు వెళ్ళి ఛీ నీ బ్రతుకు సెటవ్ అంటారంట. ఆ చర్చికి డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారంట. ఆవిడకి బయలుపరచేసాడు కదా దేవుడు. అప్పుడు మా ఫ్రెండ్ అనుకునేదంట, మరీ ఇంతలా చెప్పేలా అనుకునేదంట మా ఫ్రెండ్. ఆ తర్వాత అలిగిందంట ఆవిడ, మా ఫ్రెండ్ అలిగి చర్చికి వెళ్ళడం మానేసిందంట. ఎక్కడికి వెళ్ళడం మానేసింది? ఏ మరి అంతలా ఉండాలా? మరి అంతలా చెప్పేలా? మరి అంత స్ట్రిక్ట్గా ఉండాలా? అయ్య బాబా, వైఖరి చాలా ఇదిగా ఉంది. ఛీ! కానీ ఎన్ని మేళ్ళు పొందుకుందో, ఎన్ని ఉపకారాలు పొందుకుందో, ఎన్ని అద్భుతాలు పొందుకుందో, నాతో ఎంతలా చెప్పేదో. ఆ పాస్టరమ్మ గారు అలాగా సాక్ష్యం చెప్తూ ఉండేది. ఆ తర్వాత దేవుడు ఒక దర్శనం రూపంలో మాట్లాడి, నువ్వు విధేయతతో అక్కడికి వెళ్ళు, ఆమె చేతి క్రింద అనిగుండి అన్నాడంట. ఇప్పుడు అనిగుండి డెంటిస్ట్ కదండి, ఎన్ని కేసులున్నా పాస్టరమ్మ గారు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళాలంటే ఈవిడ కారులో ఆవిడే పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మేమిద్దరూ వెళ్ళినప్పుడు ఈ మాటని, నా వాక్యాన్ని విని మా పాస్టర్ గారు కూడా ఉన్నారు అక్కడ. నేను అనుకునేదాన్ని మా పాస్టరమ్మ గారు ఇంతలా చెప్పేయాలని, కానీ మీదే కరెక్టే బాబు, నిన్ను కూడా చూపించాను, ఈమె మా ఫ్రెండ్ అండి బాబు అంటే నా అలాగే చెప్పేస్తుంది అన్నారంట. నేను ఎందుకు చెప్తున్నా తెలిసి ఈ విషయం అంతా, మా ఫ్రెండ్, మా స్నేహితురాలు డెంటిస్టు, ఆమె ఎన్నో మేలు ఉపకారాలు పొందుకుంది. కానీ హెచ్చరిక వచ్చినప్పుడు ఆమెను కూడా అనలేదంట. పక్కోళ్ళని అంటే వీడికి ఏమైంది, రేపొద్దు నన్ను కూడా అనేద్దని. స్వీకరించగలరా? ఏమంటే ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంటుందంటే ఫీలింగ్, ముక్కు పట్టుకుని పిండుతుంటే. ఆయన ఎవరైనా సంతోష పెట్టడానికండి. ఇళ్ళ దగ్గర ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఇక్కడ తీయగా మాట్లాడినా, ఇంటికి వెళ్ళిన తర్వాత నెగటివ్స్ అన్నీ, ఇవి పాజిటివే దేవుని వాక్యాన్ని బట్టి, కానీ నెగటివ్స్ కింద కనబడి మరీ ఎంత అవసరం అంటే, పరిశుద్ధ దేవుడు తొంగి చూడలేదా? సంభాషణ చూడలేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, అద్భుతాలు పొందుకుంటున్నాం, ఆశ్చర్యకార్యాలు, మహాశ్చర్యకార్యాలు పొందుకుంటున్నాం. మాకు దైవజనులు ఇచ్చారండి దేవా స్తోత్రం అంటున్నాం, ఎదురుగుండా మాకు స్తుతి చేస్తున్నాం. వెనక్కి వెళ్ళి ఏం చేస్తున్నాం? అంత అలాగైతే కుదరదు, మానిబడి, నో ప్రాబ్లం. కానీ శద్రకు మేషకు అబేద్నెగోలు విధేయులయ్యారండి. ఇప్పుడు నీ క్యారెక్టర్కే దావీదు క్యారెక్టర్కి ఎంత వ్యత్యాసం? దావీదు మహారాజు అండి, అతడు గేటు చూడడానికి కూడా అర్హత లేనోళ్ళు మనం. నీకు కానీ నాకు కానీ కెపాసిటీ లేదు. అయినా దేవుడి మీద అతనుకున్నటువంటి ప్రేమ, అతనిలో ఆత్మకార్యాన్ని జరిగిస్తే ఎదురుగుండా వెళ్ళి, ఇదిగో నువ్వు వాడిని చంపావు, నువ్వు ఆమె చేయబట్టుకున్నావు, ఆమెతో ఉన్నావు, పలానా, ఇదిగో ఇక్కడి నుంచి నీకు సంకటమే అన్నాడు. ఆసారాజు అయితే ఏమన్నాడు? అహాబురాజు అయితే ఏమన్నాడు? ఏం పని చేసింది? హెచ్చరిక వచ్చినప్పుడు దెయ్యం పని చేసింది. ఎవరిలో? ఆసారాజు. మన దైవజనులు చెప్పారు కాబట్టి నేను చెప్పట్లే. ఆసారాజులో దెయ్యం పనిచేసింది. అహాబు రాజులో ఏలియా నా పగవాడా అన్నాడు, దెయ్యం పనిచేసింది. మికాయాను నువ్వెప్పుడు చూసినా నాకు విరోధంగానే మాట్లాడతావు, దెయ్యం పనిచేసింది. కానీ దావీదులో దెయ్యం పనిచేసిందా? నీ యొద్దకు దేవుని వాక్యము దైవజనుడు తీసుకురావడం సాహసం. ఒక మాట చెప్పనా, అద్భుతం అంటది. నిన్ను ప్రేమించి దైవజనులు సాహసంతో ముక్కు సూటిగా కొండ బద్దలగొట్టి మాట్లాడడం అద్భుతం. ఎవరు చేస్తారండి ఇలాగా? తిట్టించుకోవడం ఇష్టమా? ఏమంటే తిడతారని తెలదా? ముద్దెట్టుకుంటారా మమ్మల్ని? షార్ట్కి వెళ్ళి ఇక్కడే వచ్చేసిందంటే హెచ్చరిక ఇక్కడే వచ్చేది లోపల, ఇంకింతే. పైకి మాత్రం ఒక స్తుతి కుదరదు కదా, మరి పేదం చేయించుకోవాలి, మరి రేపటి నుంచి ఏమైనా కార్యాలు జరిగించుకోవాలి కదా. ఈవిడితో లేకపోతే కష్టమే.
ఏ ఊరని వెళ్ళిపోతే గొడవ ఉండదు, కానీ ఈవిడ దగ్గర పెట్టుకుని మళ్ళీ ఈవిడికి విరోధంగా ఏమి చేయలేం. చాలామంది మంచిది కాదండి ఇది. వీళ్ళ ప్రార్థన పరులు కాదంటే శభాష్, చాలా ప్రార్థన పరులు. కానీ వెంటనే ముక్కులు మూతులు తిరిగిపోతే కొంతమంది మేకప్ చేస్తున్నారు, కానీ ఇంటి దగ్గర బాగా తిరిగిపోతున్నాయి. ఏమండి, దావీదు ఎంత గనుడు, ఎంత గొప్పోడు. ఆసారాజు హెచ్చరికను అంగీకరించిన కారణాన నాశనం అయిపోయాడు. అహాబు రాజు హెచ్చరికను ఆస్వాదించిన కారణాన నాశనం అయిపోయాడు. మికాయా విషయంలో చేయరాని కార్యం చేసాడండి అహాబు రాజు. కోపం కోపం. వాక్యం వస్తుంటే కోపం వస్తుందా నీకు? అయితే నీళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరు? దెయ్యం. వాక్యం చెప్తుంటే అసలు వాక్యం చెప్తుంటే కోపం వస్తుంటో నాకు అర్థం అవట్లే. ఇస్కరియోతు యోధ యేసుప్రభు పక్కనే ఉన్నాడండి. అప్పటి వరకు మొక్క ముంచుకుని తిన్నాడు. అప్పటి వరకు నన్ను మీలో ఒకరు అప్పగిస్తారు అన్నాడు యేసుప్రభు. నేనా? అళ్ళిపోతున్నారు అందరూ. నేనా కపటం తీనేమన్నాడు? నేనా ప్రభు? నువ్వే నాయనా, నువ్వే. మారాడా? ఏముంది? దెయ్యం ఉంది. ఇప్పుడు నీ మీద యొద్దకు హెచ్చరిక ఉపదేశం నిన్ను తొంగి చూసినట్టుగా దైవజనుల్లో నుంచి మాట్లాడుతుంటే నీ కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ నీకు లింక్ అయ్యింది. ఏ దళ్ళో నుంచి చూడలేదు పాస్టరమ్మ గారు, ఏ దళ్ళో నుంచి చూడలేదు. మనకు దళ్ళు ఎక్కువ కదా. కాంపౌండ్ వాళ్ళు హోల్లో నుంచి చూడలేదు. నీకు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కిటికీ ఓసల్లో నుంచి చూడలేదు. ఎందులోంచి చూడలేదు. పౌలు అంటున్నాడు, ఆత్మలో గ్రహిస్తున్నాను. నేను వాక్యము ప్రకటిస్తున్నప్పుడు నా ఆత్మలో నేను గ్రహించగలుగుతాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన మహా ఉచితమైన కృప. హల్లెలూయా. ముఖస్తుతి చేసేది ఏముండదండి మా దగ్గర. ముఖాలు చూసి మాట్లాడేది ఏమీ లేదు. నేను అసలు మాట్లాడను ముఖం చూసి. ఈ రోజు కాకపోతే రేపు పరలోకం వెళ్ళిపోతాను, అక్కడ నేను ఉంటాను. అక్కడ మీరు చూసుకుంటే ఏమనాలి తెలుసా? మా పాస్టర్ గారు చాలా పర్ఫెక్ట్, అందుకే అక్కడ ఉన్నారు. ఒక్క మాట చెప్పండి, మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. మీతో మంచిగా ఆశీర్వాదదాయకంగా మాట్లాడితే మీకు చాలా సంతోషం కలిగించగలుగుతామేమో, కానీ ఆత్మలో మిమ్మల్ని బలపరచలేము. కానీ మీలో ఉన్న లోపాలను పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్నప్పుడు, బయలుపరుస్తున్నప్పుడు ముక్కుసూటిగా వాటిని ప్రకటించామంటే, మీరే గనక వాటిని రిసీవ్ చేసుకోగలిగే అనుభవంలో ఉన్నారంటే నిశ్చయముగా మీరు పరలోకం సాధించే అనుభవాలు ఉన్నట్టు. హల్లెలూయా. ఎందుకంటే మీలో పనిచేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే హెచ్చరికను ఏం చేస్తావు? నువ్వు స్వీకరిస్తావు. అది నాన్న ఎస్తేరులో కూడా పరిశుద్ధాత్మ పనిచేసింది కాబట్టే ఎస్తేరు హెచ్చరికను ఏం చేసింది? తీసుకుంది. ఇది నాన్న ఆదిలో దేవుడు మారు మనస్సు అన్నాడు. అంతంలోకి వచ్చేటప్పటికి మారు మనస్సు విషయంలో నువ్వేమయ్యా? పడ్డావు, తెప్పావు. ఇప్పుడు మారు మనస్సు తగిన ఫలాలు ఫలించండి అంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళు అంగీకరిస్తే బాగుపడతారు. హెచ్చరికను రిసీవ్ చేసుకుని మారు మనస్సుకు తగినట్టుగా మరలా తమ జీవితంలో వాక్యానికి విరోధమైనటువంటి లోటుపాట్లను సరి చేసుకుంటే ఏమవుతారు తెలుసా? సెట్ రైట్ చేయబడతారు. ఇప్పుడు కూడా మనం ఉపదేశం మన యొద్దకు వస్తున్నప్పుడు మనల్ని ప్రేమించి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించు నిమిత్తం, నిత్య రాజ్య వారసులకు నిమిత్తం దేవాది దేవుడు మనలతో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నప్పుడు దానిని మనం స్వీకరిస్తే వెంటనే మనం బాగుపడతాం. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? పరీక్షించుకోవాలి. మనల్ని మనమే పరీక్షించే మిషన్ ఏంటి? వాక్యం. ఇప్పుడు వాక్యం మన దగ్గరకు వచ్చిందా? హెచ్చరిక మన దగ్గరకు వచ్చిందా? మనకు లింకులు షింకులు అయ్యాయా? షేక్ అవుతున్నామా? మనం షేక్ అవుతున్నామా? స్టేబుల్గా ఉన్నామా? దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నామా? అననుకూలంగా ఉన్నామా? పశ్చాత్తాపములోనికి హృదయం వెళుతుందా? కర్కశముతో హృదయం నిండుతుందా? చెప్పారులే అన్నట్టుందా? దేవ నాతో మాట్లాడుతున్నావు ప్రభా,
అన్నట్టుందా? అలా ఉంటే మనం ఏమవుతాం? బాగుపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేశాడు? క్రియ చేశాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తే పాయింట్ ఎలా ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో కోపము తాపము రాదు, యాటిట్యూడ్స్ మారవు, తెలుగులో చెప్తే మూతులు ముక్కులు తిరగవు, స్టేబుల్గా ఉంటాయి. స్టేబుల్, మూతి తిరగడం అంటే ఏంటి తెలుసా? అంటే హాఫ్ అనమాట, మొత్తానికైతే ఇలాగ వెళ్ళిపోతాయి, అది కాదు. అలా ఉండవు, ముఖ కవలికలు మారవు. మీ అందరిని కనిపెడుతుంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది అన్నమాట. అవునా? ఇప్పుడు చూడండి, అటు ఇటు ఉంటే ఎవరి కార్యము? సడన్గా రివర్స్ అయిపోయినా సైతానిగాడి కార్యమే. అటు ఇటు స్టెప్ వేస్తున్నా సైతానిగాడు కార్యమే. ఓ మాట చెప్పనా? ఇప్పుడు సౌలు మహాశయుడు మనందరికీ తెలుసు. ఆయనలో దెయ్యం, దురాత్మ ఉందని మనకు తెలుసా లేదా? దావీదులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనకు తెలుసా లేదా? ఇప్పుడు దావీదును చంపడానికి తరుగుతున్నప్పుడు దావీదు సమాధానకరంగా ప్రవర్తిస్తున్నాడా లేదా? సమాధానకరంగా మాట్లాడుతున్నాడా లేదా? దేవుని వాక్యంలో సమాధానపరచువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ఉందా లేదా? దేవుని వాక్యంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని రాయబడి ఉందా? ఇప్పుడు ఏ ఆత్మకు లోబడి, ఏ ఆత్మీయతకు లోబడి, ఏ వాక్యానికి లోబడి అతనితో సమాధాన పడుతున్నాడు, సమాధానంగా మాట్లాడుతున్నాడు, ఏ హాని చేయట్లేదు అంటే ఆత్మలో అతడు దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆత్మలో ఏమై ఉన్నాడు? దీనత్వం. అసలుని చంపేయచ్చు కదా, ఎందుకు? వాక్యం అడ్డుపడింది. అభిషక్తుడు అనే సౌలు యొక్క మొదటి స్థితిని చూస్తున్నాడు. దేనిని బట్టి తను అణుచుకున్నాడు? ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. సౌలు దొరికేశాడు, ఒక్కసారిగా చంపేయగలడు. అయినా తన ఆత్మలో తగ్గింపగలిగిన వాడు కాబట్టి ఎవరిని బట్టి తగ్గించుకుంటున్నాడు? దేవుణ్ణి బట్టి తను అలుచుకుంటూ, దేవుణ్ణి బట్టి వాక్యానికి అనుకూలంగా సెటరేట్ చేసుకుంటూ అతను కష్టపడుతున్నాడు, ప్రాణభయంతో పారిపోతున్నాడు, చలికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, కొండల్లో గుట్టల్లో నివసించలేకపోతున్నాడు, ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుకలాగా జీవిస్తున్నాడు. అలాంటప్పుడు 2 సందర్భాల్లో కూడా అతడు దొరికినప్పుడు అతడు వస్త్రాన్ని కట్ చేసి అతని ఈటిని నీళ్లు బుడ్డిని పట్టుకెళ్ళి సమాధానకరంగా మాట్లాడుతూ, నా ఏలినవాడా, నా రాజా, అభిషక్తుడా, నా ప్రభువా అని మాట్లాడడానికి కారణం ఏంటి? దేవుడు కారణం. దైవవాక్య పరిధిలో ఉండాలని అలా ప్రవర్తిస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. మనుష్యుల మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు రాజా? మిన్నల్లి వంటి వాడిని, కుక్క వంటి వాడిని, నిన్ను చంపాలనుకుంటే నేను ఇందాకే చంపుదును, మొన్నే చంపుదును. నీ వస్త్రాన్ని కట్ చేసిన వాడిని నేను కసక్కన పడవలేనా? నీళ్ల బుడ్డిని ఈటిని పట్టుకెళ్ళిన వాడినా ఈటితో ఒక్క ఏటు వేయలేనా? అంటే మారు మనస్సే లేదు సౌలు గారికి. మంచి మాటలు, సమాధానకరమైన మాటలు దావీదు మాట్లాడుతుంటే టర్న్ అయ్యడలేదా? అంటే మంచి మనసు వచ్చేసిందా లేదా? వచ్చేసిందా? ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పే పాస్టర్ గారి మీద, పాస్టర్ అమ్మగారి మీద అప్పుడప్పుడు మంచి మనసు ఉంటుందా? అయ్యో కొంతమంది డల్ అయ్యారేంటి? మనమేనమ్మా, చెప్పండి, పర్లేదు. ఒకసారి మారు మనసు వస్తుంది, మరొకసారి ఏ మనసు వస్తుంది? మారిన మనసు వస్తుందా? ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి ఏమొస్తుంది? చెప్దామమ్మా, పర్లేదు, మిమ్మల్ని ఏమనుకోనులే, దేవుడికి మనకి సంబంధం. ఒక్కోసారి ఏ మనసు వస్తుంది? సౌలు గారికి ఏ మనసు తిరిగిపోయిందో, దెయ్యాలు పట్టినోడికి ఏ మనసు వచ్చేసింది? దెయ్యాలు పట్టిన వాడికి ఏ మనసు వచ్చింది? ఇప్పుడు మనం పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద మంచి మనసు వచ్చేస్తుంది ఒక్కోసారి.
ఆ తర్వాత ఏ మనసు వస్తుంది? దెయ్యాల మనసు వస్తుంది. పరిశుద్ధాత్మ మనసు వచ్చేస్తుంది ఒకసారి దెయ్యం మనసు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అనుభవాలు ఉంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్మ, దెయ్యాలాత్మ? ఇదిగో దీవెన, ఇదాగా ఆశీర్వాదం. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటే స్వస్థత, అద్భుతం. ఇదిగో దేవుడు అద్భుతమైన ప్రవచనం చెప్తుంటే మాత్రం ఏ ఆత్మ వచ్చేద్ది? అదిగదుగో నీ రహస్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు దేవునికి అనుకూలంగా ఉంటే మాత్రమే దేవుడు అనుకూలంగా ఉంటాడు. నీ మాట సరిగ్గా ఉండాలి, నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, నీ తీరు సరిగ్గా ఉండాలి. నీవు అటు ఇటు తిరగకూడదు, స్టేబుల్గా ఉండాలంటే. ఇప్పుడు ఏ మనసు ఇది? ఈ మనసు ఎవరిలో ఉంది? సౌల్లో ఉంది. అయితే సౌల్లో ఏముంది? ప్రాక్టికల్. ఇప్పుడు మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ముసలి ప్రవక్త ఒక అతను ఉన్నాడు. అతని గురించి ఏమని రాయబడింది? అబద్ధమాడగా. అబద్ధానికి సంబంధించినోడు, అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానా. ఇప్పుడు ముసలి ప్రవక్త, ఇదే లాస్ట్ మాట, మనల్ని పరీక్షించుకునే మాట. ఇప్పుడు ముసలి ప్రవక్త ఆ మంచి వ్యక్తితో ఏమని మాట్లాడాడు మనందరికీ తెలుసు. దేవదూత వచ్చింది, ఆహారం మా ఇంటికి తీసుకుని వెళ్ళమంది, అన్నపానాలు పుచ్చుకోమంది, నేను నీ వంటి ఒక ప్రవక్తనే అంటే ఈయన కూడా వచ్చి ఏం చేస్తా? ఇప్పుడు ఒక దేవుని యొక్క మాట వినబడుతుంది ముసలి ప్రవక్తకి. దేవుని మాట వినబడగానే ఉన్న మాట ఉన్నట్టుగా ఏం చేస్తున్నాడు? ప్రకటించాడు. ఉన్న మాట ఉన్నట్టుగా ప్రకటించాడు. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చింది ఆయనకి. ఇందాక ఏ ఆత్మ ఉంది? దెయ్యమైనా తెలుసా మీకు? ఇప్పుడు ఏం ఆత్మ వచ్చిందా అంటే టచ్ చేస్తుంది. అప్పుడు ఈయన మాట్లాడాడు, ఇదిగో నీవు దేవునికి తిరగబడ్డా, నీ కళేబరం సమాధుల్లోకి వెళ్ళదు, నువ్వు చచ్చిపోతావు, మరణం అయిపోతావు అన్నాడా? పంపేశాడా? ఏమన్నా బాధపడ్డా? నేనే లాగానని కానీ కాదు, పంపేశాడు. పంపేసిన తర్వాత అక్కడి నుంచి కబురు వచ్చింది. ఏమని వచ్చింది? ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని మీద తిరగబడిన వాడు ఇతడే. ఎన్ని రకాలు మాట్లాడతావు అబ్బాయి నువ్వు? అది ఎన్ని రకాలు వస్తాయి నీ నోట్లోంచి? ఒక్కోసారి మంచి మాటలు వస్తాయి, ఒకసారి చెడ్డ మాటలు వస్తాయి. ఒకరోజు పాస్టర్ అమ్మగారు అంటే చాలా ప్రేమ, ఒక్కోసారి మాత్రం దోమ కాటేసినట్టు కొడతావు. మరి ఏముంది నీలో? ఏం అర్థం చేసుకోవాలి దైవజనులు నిన్ను? అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? దేవుని మీద తిరగబడ్డాడు అన్నాడా? తర్వాత వెళ్ళాడా? అక్కడ కూడా పబ్లిక్లో దేవుని మీద తిరగబడ్డాడు అన్నాడా? మళ్ళీ పిల్లలతో అంటాడు, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఈ దైవజనుడు పాతి పెట్టిన స్తన్యముల దగ్గర నన్ను పాతి పెట్టండి, ఈ దైవజనుడు చెప్పిన ప్రవచనం నిశ్చయంగా నెరవేరద్దు. ఇప్పుడు వచ్చేసింది దేవుని ఆత్మ. ఇది దేవుని ఆత్మ. చెప్పండి. సౌలు అక్కడ ఎన్ని మనసులు చూస్తున్నాం? ఇక్కడ కూడా ఈ ప్రవక్త ఎన్ని మనసులు చూస్తున్నాం? అక్కడ సౌలు ఎవరున్నారని తెలుసు, ఇక్కడ కూడా ప్రవక్తలు ఎవరున్నారని తెలుసు. ఇప్పుడు ఇలా ఉంటే మనలో దేవుడు ఉన్నాడా? దేముందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దురాత్మల తేత ఊగిపోతున్నామా? అయ్యో, వాక్యమే మనకి కొలమానం, వాక్యమే మనకు తూనిక రాయ, వాక్యమే మనకు త్రాసు. అప్పటికప్పుడే మంచోళ్ళం అయిపోతాం, అప్పటికప్పుడే చెడ్డోళ్ళం అయిపోతాం. మీ బిడ్డల విషయంలో పెడతారో కొడతారు, అదేం తప్పు కదండి. మీ పిల్లలకు అప్పటికప్పుడే మంచోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు అవుతారు, దాన్ని దీనికి లింక్ పెట్టకండి. కానీ ఈ విషయంలో స్టేబుల్గా మనం ఉండగలగాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించగలగాలి. దావీదు ఒక్క తప్పు చేశాడో లేదో, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు సరెండర్ అయిపోయి మరలా తప్పుడు మార్గంలోనికి వెళ్ళలే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్క విషయంలో తప్ప. మరి నువ్వు ఎన్ని విషయాలలో పడి లేచి ఎన్ని విషయాలలో నీకు ఇష్టమైపోయి కష్టమైపోయి ఎన్ని విషయాల్లో అయ్యో బాబు చాలా మంచోళ్ళు ఏం మంచోళ్ళు. ఇలా ఉంటే చాలా ప్రమాదం. మనలో దేవుని ఆత్మ ఉండాలి. జాగ్రత్త గ్రహించండి. సంఘములు అందరూ ఎత్తబడరు. సంఘములో ఎత్తబడే వాళ్ళు కొందరే.
విడవబడేవారు ఎందరో. ఆ ఎందరిలో మనం ఉంటే చాలా దౌర్భాగ్యం. సమయం అవుతుంది, చాలా వాక్యం ఉంది, వచ్చే వారం మనం చెప్పుకుందాం. అయితే చూడండి, మనం స్టేబుల్గా ఉండగలగాలి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు చంచలత్వం మనలో ఉండకూడదు. రూబేను విషయంలో అంటాడు దేవుడు, చంచలమైన మనస్సు. మంచిదా? దేవునికి సంబంధించిందా? కాదు. రెండో మాట, ఏలియా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమంటాడు? ఎందాక రెండు తలంపుల మధ్య మీరు తడవలాడతారు. రెండు తలంపు అంటే ఇది మంచిదా? ఇప్పుడు సౌలు ఎన్ని తలంపుల మధ్యలో ఉన్నాడు? రెండు. ఇప్పుడు ఆ అబద్ధ ముసలి ప్రవక్త ఎన్ని తలంపుల మధ్య ఉన్నాడు? ఇప్పుడు నాతో చెప్పొద్దు కానీ మనం అనుకుందాం, మనం ఎన్ని తలంపుల మధ్య ఉంటున్నాం? ఎన్ని తలంపులు? దేవుని వాక్యానికి అనుకూలంగా ఒకసారి ఆలోచిస్తున్నాం, దేవుని వాక్యం పరిధి తప్పి మతి తప్పి మరోలాగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం రెండు తలంపుల మధ్య ఉంటే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఏలి అంటాడు తెలుసా, ఎందాక రెండు తలంపుల మధ్య తలవలాడతారు. మారు మనస్సు పొందితే సరి, లేకపోతే ఆ శాశ్వత రాజ్యములో మనకేం లేదు, చోటు లేదు. మన జీవితంలో కట్టుబడి ఉండాలండి దేవుని వాక్యానికి. దేవుడు మనతో మాట్లాడుతున్న ఉపదేశం అంతటికి మనం ఏమవ్వాలి? కట్టుబడి ఉండాలి. అందుకే దేవుని వాక్యాలు అట్టన్న ఉండు ఇటన్న ఉండిపో, మధ్య రకంగా ఉండకో. ఇప్పుడు సౌలు దెయ్యం పట్టినోడు మధ్య రకంగానే బ్రతుకంతా. ముసలి ప్రవక్త దురాత్మలతో వశమైనోడు మధ్య రకంగానే. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా రెండు తలంపుల మధ్య తడవలాడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదై ఉండాలా. మన జీవితం వాక్యానుసారముగానే ఉండాలి, శరీర అనుసారంగా ఉండకూడదు. అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి, మరణ మార్గంలో అన్నా ఉండాలి, జీవ మార్గములన్నా ఉండాలి. అందుకే దేవుడు ఈ మార్గం ఈ మార్గం అన్నాడా లేదా? కుడికి ఎడమకి, ఎడమ నిత్య నాశనానికి పంపు మార్గం, కుడి నిత్య రాజ్యానికి పంపు మార్గం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం. ఆశీర్వదింపబడిన వారలారా, శపింపబడిన వారలారా. మన జీవితంలో మారు మనస్సును ఏ దినాన కూడా మనం కోల్పోకూడదు. మారిన మనస్సు మార్గము గుండానే మనం నడవాలి తప్ప ఇంతకు ముందు మారని మనస్సు మార్గం గుండా మనం నడవకూడదు. దానికి మనం ఎప్పుడో స్వస్తి చెప్పేశాం. కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనకు కొన్ని తలంపులు రావడం తప్పు కాదు, ఆలోచనలు రావడం తప్పు కాదు, వస్తాయి. మట్టి శరీరం వెంటనే వాక్యంతో మనం కొలుచుకోవాలి, తూకం వేసుకోవాలి. ఓ నేనేంటి కొంత ఇలాగ మొగ్గు చూపుతున్నాను, ఇది మనకు సంబంధించిన మార్గం కాదని ఏ మార్గానికి రావాలి? దైవ మార్గానికి రావాలి. ఇప్పుడు చెప్పండి, ఎంత ప్రాముఖ్యం కాకపోతే నెబుకద్నెజర్ రాజు ద్వారా దేవుడు కడవరి దినాలలో జరిగే సంఘటనను బయలుపరిచాడు. ఎంత ప్రాముఖ్యం కాకపోతే దాని యొక్క భావాన్ని దేవాది దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు. ఎంత ప్రాముఖ్యం కాకపోతే అందరూ పరలోకంలోనికి వెళ్ళరు, పరలోకములోనికి వెళ్ళే విధానములో ఎవరైతే లోకంలో బ్రతుకుతారో వాళ్ళే ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నారా లేదా? అందుకని పరలోక రాజ్యం చాలా ప్రాముఖ్యమైంది. పరలోక రాజ్యం ప్రవేశించడం అంటే ఆషామాషి విషయం కాదు. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఈ పరిధిలో మాత్రం మనం ఉండాలి. ఈ పరిధి నుండి తప్పించడానికి కంకణబద్ధుడు అపవాది, లాగడానికి కంకణబద్ధుడు అపవాది. కానీ మనము ఈ వాక్యము ద్వారా బలాత్కారంగా పట్టబడాలి. బలాత్కారం అంటే ఏంటి? కొన్ని విషయాల్లో మన శరీరం సహకరించదు, కొన్ని విషయాల్లో మన ఆలోచనలు సహకరించరు, కొన్ని విషయాల్లో మనది ఏది సహకరించదు. అలాంటప్పుడు మన శరీరాన్ని, మన మనస్సును, మన పరిస్థితులు నడుచుకుని మనకి ఎంత కష్టమైనా దేవుని వాక్యంలోనికి బలవంతంగా మనల్ని మనం లాక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర వస్తూ ఉంటుంది కదా, సంఘంలో పడిపోతారేమో భయం వేస్తుంది కదా. అలాంటప్పుడు పడిపోద్ది అంటారు కదా, పాస్టర్ గారు అయితే ప్రార్థన చేయొద్దు అంటారు కదా. మాని పాడేయకూడదు. ఏం పాడేయకూడదు? బాబు ఇంకాస్త మాట 100 సార్లు అంటున్నారు బాబా, మాని పాడేస్తానే.
మానిపడేస్తానయ్యా. మానేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తీసుకోలేకపోతున్నారు హెచ్చరిక. ఏమంటే నాకు తెలియకూడదు సంఘంలోకి వచ్చి పడుకోండి బాబు అని వస్తారు ఎవరన్నా? నాకు తెలియకూడదు ఫ్యాన్లు ఎందుకు వేసామా? ఇప్పుడు పడుకోవద్దంటే ఆ హెచ్చరికను తీసుకుంటే మేలుకరంగా ప్రవర్తించడం అంటే ఏంటి? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. మేలుకరంగా అంటే మనకు ఉపయోగపడే చెప్పుకోవాలి కదా, బయట సంగతి మనకెందుకు? ఇప్పుడు మనకు ఉపయోగపడేది అంటే ఏంటంటే, ఇప్పుడు హెచ్చరిక వచ్చింది, ఇప్పుడు హెచ్చరికను స్వీకరించాలి లేదా? స్వీకరించాలంటే ఏంటి అర్థం? మందిరానికి రావాలి. వచ్చిన నిద్రపోతే ఖచ్చితంగా పాస్టర్ గారు అంటారు. అన్నా కానీ ఏం చేయాలి? పోన్లే మరి నా బుద్ధిహీనత పొరపాటును బట్టి మరి పడాల్సి వస్తుంది, ప్రభువా నన్ను మార్చునైనా, నన్ను జయించే స్థితిలోకి తీసుకురా అయ్యా అంటే ఇందులో ఎవరున్నట్టు, ఎవరు పనిచేసినట్టు? పరిశుద్ధాత్మ. మానపడేస్తే అయ్యి బాబు ఇంకా అత్తమాట నిద్ర వచ్చేస్తుంది అంటే అది క్రమం కాదు కదా, అది హెచ్చరిక అంటే. అంతేగాని మమ్మల్ని అనేస్తున్నారు బాబోయ్ రావడం మానేత్తి మాటలు తప్పుతాయి కదా, నువ్వు మాటలు తప్పుతాయి కదా అని అనుకుంటున్నా కదా. నేనన్నా పరలోకం కూడా తప్పిపోద్ది, నేనన్నా దీవెనలు తప్పిపోతాయి, ఆశీర్వాదాలు తప్పిపోతాయి, మేలులు తప్పిపోతాయి. ప్రభు ఏమన్నాడో, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. సన్నిధే మానేసుకుంటే నిద్ర ఆపుకోలేక ఏమవుద్ది? మన బుద్ధిహీనత అవుద్ది, మన బలహీనత అవుద్ది. అందుకే ప్రతి మార్గం గుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? వాక్యం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏ ఉదాహరణ చెప్తున్నారో దాని గుండా ఆలోచించుకోవడం కాదు, సైడ్స్కి వెళ్ళాలి. మనలో ఏ బలహీనత ఉంది? ఏ వాక్యం చెప్తుంటే కోపం వస్తుంది? ఓహో ఇలా చెప్తుంటేనా, ఇది జయించుకోవాలి. జయించుకోవాలంటే జయించుకోవడం సాధ్యం కదండి? కాదా సాధ్యం? దేవునికి స్తుతి కలుగుగాక. ఒక మాట చెప్పనా, చివరి మాట. రాత్రులు ఎవ్వరు ఆపుకోలేరండి నిద్ర. ఆపుకోగలరా? ఎలాగోలా కునిపాట్లు వస్తూ ఉంటాయి. నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి, ఎగ్జాంపుల్ మాత్రమే. చేలోకి వెళ్తూ ఉంటారు కదా మన ఊళ్ళు. చేలు ఏముంటాయండి? చాలామందికి కరిసినట్టున్నాయి. పాములు ఉంటాయా? పాము ఉందా లేదా? కరుస్తుందా? కరిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తామా? మరి నిద్రపోవాలి తప్పదు. డాక్టర్ గారు ఏమంటారు? నిద్రపోకూడదు అబ్బాయి. అమ్మాయిలు అంటారు, అమ్మాయిలు చేలోకి వెళ్ళరు కదా. నిద్రపోకూడదు అబ్బాయి అంటారా? అలా నవ్వండి, బాగున్నారు. అప్పుడు నిద్రపోతే ఎవరికి నష్టం? మందిరానికి వచ్చి నిద్రపోతే ఎవరికి నష్టం? అక్కడ నిద్రపోతే ఎవరికి నష్టం? అక్కడ నిద్రపోతే నష్టం, కష్టం, ప్రమాదం వస్తుందని ఏం చేస్తావు? ఆ ప్రమాదం ఇంత కింద కనబడుతుంది నీకు, కానీ ఇక్కడికి వచ్చి నిద్రపోయే ప్రమాదం అస్సలు ప్రమాదం కింద కనబడట్లేదా? ధ్యానం అంటే ఇదే, అధ్యయనం అంటే ఇదే. మన పాడుకుంటా, నా ధ్యానం అధ్యయనం నా ధ్యాస ఆకాంక్ష ఎల్లప్పుడూ నీ అందే, నీతోనే సహవాసం. ఎంత అర్థం ఉందో ధ్యానం అంటే. నీ హయాములో ఏం ధ్యానం చేస్తున్నావు నువ్వు? నా హయాములో దైవజనురాలిగా నేనే లోటుపాట్ల విషయంలో ధ్యానం చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం తెలివితేటలు ప్రదర్శించాల్సింది ఆత్మీయ జీవితంలో. శరీర సంబంధమైన జీవితంలో నీ తెలివితేట కొంత మట్టుకు ప్రయోజనం. ఆధ్యాత్మికమైన జీవితంలో నీ తెలివితేటలో ఇప్పటికీ నిత్య రాజ్య వారసత్వానికి అది బాట అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే మనం ధ్యానించాలంట. అందుకే దేవుని వాక్యంలో పాస్టరమ్మలో మీరే ధ్యానించండి అమ్మా అని ఎక్కడన్నా ఉందా వాక్యం? కీర్తనల గ్రంథంలో ఏం రాయబడడం తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడే ఆశీర్వదింపబడినవాడు, అతడే ఫలించేడు కొమ్మవుతాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం ధ్యానించుకోవాలి. మన దగ్గరికి వస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి కాస్త కూర్చొని మనం ఏం చేయాలి? మన జీవితంలో మన లోటు ఏంటి,
మన జీవితంలో మన అవరోధాలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ధ్యానించుకోవాలి. ఎప్పుడైతే ధ్యానించుకుంటామో పరిధిలో నిలబడడానికి ప్రయత్నిస్తాం. బలాత్కారంగా మనల్ని మనం పట్టుకుని వాక్యంలో నిలబెట్టుకుంటాం, స్థిరపరుచుకుంటాం. అందుకే ఆదిలో దేవాది దేవుడు మారు మనస్సు అన్నాడు, అంతములో కూడా దేవాది దేవుడు మారు మనస్సు అన్నాడు. హల్లెలూయా. ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు వారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:1 నుంచి. ఏది క్షేమం? ఇప్పుడు మనకు అర్థమైందా? నిద్ర క్షేమమా? 2 తలంపులు క్షేమమా? ఒక విషయంలో ప్రేమ వచ్చేసి ఒక విషయంలో కాఠిన్యం వచ్చేస్తే క్షేమమా? ఒక వాక్యం మనల్ని ఆదరించేసి మరో వాక్యం బాబా ఇంక అసలు వెళ్ళకూడదు చర్చికి అని అనుకోవడం క్షేమమా? కాదు. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏది క్షేమం నీకు ధ్యానించు, ఏది ఉత్తమము నీకు ధ్యానించు, ఏది అనుకూలము నీకు ధ్యానించు. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో ధ్యానించు. నేను చెప్పన చిత్తం ఏంటో? వాక్యములో నిలబడడమే. మనం రక్షింపబడిన దినము మొదలుకొని ఈ లోకయాత్రను ముగించే అంతం అనబడేటువంటి మన ఈ లోకయాత్ర ముగించే దినం వరకు మనము పరిధిలో నిలబడడమే దేవుని చిత్తం. హల్లెలూయా. సజీవ యాగంగా మన దేహాలను దేవుడికి అప్పగించుకోవడమే దేవుని చిత్తం. సత్క్రియలు ఓపికతో చేస్తూ ఈ దేహము దేవుని ఆలయం అనేటువంటి జ్ఞానంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రతలో జీవిస్తూ సత్క్రియలు ఓపికతో చేస్తూ దేవుని వైపుకి చూస్తూ దేవుని వాక్యాన్ని అప్లై చేసుకుంటూ కడ వరకు ఆ తండ్రి వైపు చూస్తూ నమ్మకంగా బ్రతకడమే దేవుని చిత్తం. హల్లెలూయా. లేకపోతే మన బ్రతికేమైపోద్దో తెలుసా? ప్రభువా 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 అంటమే అయిపోద్ది మన బ్రతుకు. దేవుని వాక్యములో ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ప్రభువా ప్రభువా అంటూ ప్రభువును చూస్తూ ప్రభు వాక్యములో నిలబడుతూ ప్రభువు చిత్తాన్ని చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎవరు ప్రవేశిస్తారంట? ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన క్రైస్తవులు అందరూ ఏమంటారండి? సార్వత్రిక సంఘంలో ఉన్న వారు అందరూ ఏమంటారు? ప్రభువా 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 ప్రభువా. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ప్రభువా, ఆరాధించినప్పుడు ప్రభువా ప్రభువా. క్రియలు లేకపోతే, సత్ప్రవర్తన లేకపోతే, మారు మనస్సు లేకపోతే, దేవుని చిత్తం పట్ల అవగాహన లేకపోతే, దేవుడే సర్వమని శరణ్యమని దేవుడు లేనిది ఏది లేదనేటువంటి అవగాహన లేకపోతే ఈ ప్రభువా తీసుకుపోద్దా మనల్ని? ప్రభువా ప్రభువా తీసుకువెళ్ళదు. ఏమండి, దెయ్యాలు పట్టిన సౌలు కూడా ప్రభువా అన్నాడా లేదా? అన్నాడా లేదా? ముసలి ప్రవక్త అబద్ధ ప్రవక్త కూడా ప్రభువా అన్నాడా లేదా? ఎవరికి ప్రార్థన చేశారు వీళ్ళు? మరి మనలో కూడా ఉన్నాయి కదా ప్రార్థన. ఎవరికి ఆరాధన చేశారు? మనలో కూడా ఉంది కదా ఆరాధన. మరి వాళ్ళలో లేనిది మనలో ఉన్నదేంటి? జాగ్రత్తగా ధ్యానం చేసుకుని మన జీవితంలో దేవుని వాక్యానికి మాత్రమే మనం ప్రియారిటీ ఇవ్వాలి. మన దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటూ సత్క్రియలు ఓపికతో చేస్తూ దేవుని చిత్తమును తుదముట్టించాలి. అప్పుడు కనురెప్పపాటులో మనం చనిపోకముందు ప్రభు వస్తే ఏమవుతాం? ఎత్తబడతాం. ఎందుకంటే దేవుడు ఈ లోక రాజ్యాలన్నిటిని ఏం చేస్తాడు? మనము ఇప్పుడు చనిపోయినా, ప్రభు వచ్చే సమయానికి చనిపోకపోయినా వెళ్ళేది మాత్రం పరలోక రాజ్యమే. గ్యారంటీ రాసిస్తాను, తెచ్చుకోండి ఏదైనా. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయినా, అప్పుడు చనిపోయినా, ఇప్పుడు చనిపోయినా దేవుని దగ్గర ఉంటాం. హల్లెలూయా. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, ఒడి ఒడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా. ఇప్పుడు నేడు రేపో నా ప్రియుడు
నటుడేసు మేఘాల మీద ఎత్తించెను. మహిమోన్నతుడై ప్రభుయేసు మహీతలమునకు ఎత్తించెను. చేతి సహాయము లేక తీయబడిన రాయ యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. వధువు అనబడేటువంటి మనల్ని, వరుడు అనబడేటువంటి ఆయన వివాహము చేసుకుంటారు. యుగ యుగాలు ఆయన సరసన ఆకలి లేని, దప్పిక లేని ఆనందదాయకమైన జీవితాన్ని జీవిస్తాం. ఇది యుగ యుగముల వరకు. ఇది శాశ్వతమైన రాజ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కృపల ప్రభు మనందరిని నడిపించును గాక.